హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. యష్మి మాటల తోటాలు, యాక్చువల్గా తోటాలు కాదు, మాటల గుణపాలు. ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క గుణపం. మాసలో చెప్పాలంటే గుణపం దిగుతానే ఉంది. గుణపం మీద గుణపం, గుణపం మీద గుణపం, గుణపం మీద గుణపం. ఇంతకుముందు యష్మి ఓవరాల్గా ఎలా ఉండేదంటే, ఎక్కడో ఒక పాయింట్ ఉండేది. ఆ పాయింట్ని పట్టుకుంటే ఆ ఒక్క పాయింట్ 10x సమానం అని చెప్పాను కదా. ఇందులో మాత్రం ఆ డిస్కషన్లో ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క గుణపం అయ్యా. నాకైతే అసలు రాజమౌళి సినిమా చూస్తానంత ఫీలింగ్ వచ్చింది. ఎవరైనా కామెంట్లు చేస్తూ ఉంటారు, నేను ఎపిసోడ్ చూడకుండా మీరు రివ్యూలో చూస్తానని. ఎపిసోడ్ ఆపేయండి ఇక్కడే, రివ్యూ ఆపేయండి ఇక్కడే, వెళ్ళి ఎపిసోడ్ చూడండి. మీకు ఎపిసోడ్ చూసి వచ్చిన తర్వాతే ఈ వైబ్రేషన్ ఏంటని అర్థమైంది. దడా 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 దించుతూనే ఉంది. ఎలా ఉందంటే, బయటకు వచ్చి ఏదో మన రివ్యూస్ ఓపెన్ చేసి చూసేసి ఇలా జరుగుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళి అక్కడ పాయింట్స్ పెట్టినట్టు ఉంది. ఊరికే రివ్యూస్ అండ్ రివ్యూస్ కాదు, బయటకు వచ్చి మాకు ఏం జరుగుతుంది అని అన్ని మొత్తం కనుక్కొని లోపలికి వెళ్ళి పాయింట్స్ పెట్టినట్టుంది. ఒక్కొక్క పాయింట్ ఎలాంటిదంటే అసలు ఆడియన్స్లో ఏమనుకుంటున్నారో ఎలా తెలుస్తుంది. అది అసలు గ్యాస్టీస్ పెట్టింది. నువ్వు వెపన్లా వాడుకుంటున్నావు అంటుంది, సిస్టర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ వాడుతున్నావు, అన్నీ రాంగే, నీదంతా నాటకమే, నువ్వు బోటకమే అన్నట్టు మొత్తం కడిగి పారేసింది. చెప్తే ఒక్కొక్క పాయింట్ ఎలాంటి పాయింట్ అని చెప్పి అసలు మాటలు తోటాలని చెప్పి రాంగ్గా పెట్టు తమ్ముళ్ళు. మాటల గుణపాలు అలా ఉన్నాయి ఆవిడవి, నెక్స్ట్ లెవెల్. సోనియా గారు అసలు నేను నైట్ అన్సీన్ చూసినప్పుడు అటు ఇటు చూసినప్పుడు అర్థం కాలేదు, కానీ ఇంటెన్షన్ మాత్రం అదే. ఆ ఉద్దేశంతోనే అన్నారు. అది గేమ్ వైజ్ వెళ్ళలేదు ఆవిడ మాటలు, పర్సనాలిటీ వైజే వెళ్ళినాయి. ఆవిడ యష్మి పర్సనాలిటీ వైజ్ అన్నారు, వాళ్ళని చూస్తున్నాం అని చెప్పి, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి చెప్పలేదు. ఇది క్లియర్ కట్. ఇంకోటి ఏంటంటే, అక్కడ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఆవిడ కరెక్షన్ కూడా చేయాలి. ఆవిడ అలాగే అర్థం చేసుకుంటే వెళ్తుంటే ఆవిడ ఖండించలేదు. నేను అలా అనలేదని మాత్రం అనట్లేదు. మీరు వెపన్లా సోనియా వెపన్లాగా వాడుతుంది అన్నానికి మీకు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీరు కరెక్టే అన్నాం అని చెప్పి వెంటనే వీడియోని లైక్ కొట్టి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్లోనే ఉంది, విష్ణుప్రియ నిఖిల్కి మధ్యలో హ్యామర్ గొడవ జరిగింది కదా. అందరితో అందరూ సోఫాలో కూర్చుంటారు. నువ్వు విష్ణు నీకెందుకు సపోర్ట్ చేశారంటే, వాళ్ళందరూ నా వైపు ఉన్నారు కాబట్టి నాకు సపోర్ట్ చేశారంటే, సరే నీకు హ్యామర్ వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు ప్రేరణకి ఇచ్చావు అడుగుతాడు. ప్రేరణకి అడిగినప్పుడు నేను టీంతో డిస్కస్ చేసి నేను ఇచ్చాను అన్నట్టు విష్ణుప్రియ చెప్తుంది. అప్పుడు ఈవిడ సోనియా ఎదురుగా నేను కూర్చొని ఉంటాడు పృథ్వీ. ఆయన సగం వింటాడు, సగం వింటే అసలు ఏం ఆలోచిస్తున్నాడు, ఏం ఆలోచిస్తాడు ట్రీట్లు వెనకని చూపిస్తున్నారు. సర్లేరా, మన ఇద్దరం టీం కాదంట, నువ్వు ఆవేశపడకు, రిలాక్స్డ్గా ఉండు అని చెప్పి ఆయన ఏంటి మన ఇద్దరు అంటే టీంతో డిస్కస్ చేసిందంట కదా, మన ఇద్దరం టీం కాదులే, నువ్వు ఆవేశపడకు, నువ్వు రిలాక్స్గా ఉన్నట్టు. ఆయన ఎక్కడ ఆవేశపడుతున్నాడు, ఆయన ఎక్కడ రిలాక్స్గా ఉన్నాడు, మీరేదో కావాలని మనం టీం కాదంటుందని చెప్పి ఆయన రెచ్చగొట్టినట్టుంది. ఎందుకు? క్లియర్లీ ఎవిడెంట్. అది మాత్రం అంత ఎందుకు అసలు మీరు అసలు ఓ పాయింట్ని మీరు ఎంత కాంట్రడిక్ట్ చేశారంటే, నాకు అసలు అది విన్నప్పుడు మాత్రం చాలా బాధేసింది. ఇన్ఫాక్ట్ కోపం రాల. మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, నీకైతే ఎవరూ లేరు, మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, మేము జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు ఫస్ట్ వీక్లో మాట్లాడి, ఇప్పుడు మీరు ఏమన్నారు, ఐ డోంట్ కేర్ అన్నట్టు అన్నారు. బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఐ డోంట్ కేర్ అన్నారు. నాకు ఇక్కడ ఏదుంది నేను అది చూసుకుంటా అన్నట్టు అన్నారు. ఎంత కాంట్రడిక్షన్ ఇది! అలా ఎలా మాట్లాడారు మీరు చాలా తెలివైన వాళ్ళు అన్న మీ ఫీలింగ్. యాక్చువల్గా మీరు చాలా తెలివైన వాళ్ళు కాదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. వాళ్ళందరూ కలిసి అవసరం ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళందరూ దద్దమ్మలు కాబట్టి మిమ్మల్ని, అందరూ కాదు కొంతమంది దద్దమ్మలు కాబట్టి మిమ్మల్ని అలా కూర్చోబెట్టారు. ఆ తెలివైన పొజిషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టారు. ముఖ్యంగా నాకు సీత మీద విష్ణుప్రియ మీద మాత్రం పిచ్చకోపం వస్తుంది. ఒక మంచి అవకాశాన్ని కాలదనుకున్నారు వాళ్ళు అసలు. ఎనీవే, యష్మి మాత్రం సూపర్. ఈ ఎపిసోడ్ తర్వాత యష్మి నాగిన్ డ్యాన్స్ చేసిన ఏదైనా టాస్క్ మధ్యలో అయినా కూడా ఎవరైనా అంటే నేను ఒప్పుకోరు. అంటే లాస్ట్ టైం డ్యాన్సులు చేస్తే బిహేవియర్ వర్స్ట్గా ఉందన్నారు కదా. సో షీ డిజర్వ్స్ ఇట్ అనమాట. అంటే అంత గేమ్ మీద అంత అవగాహనతో ఉంది. ఆవిడ ఏం చేస్తున్నది ఎగ్జాక్ట్గా కనిపెట్టింది ఈవిడ ఒక్కతే. మిగతా వాళ్ళు కనిపెట్టారు, కానీ అక్కడికి ధైర్యం లేదు. ఆవిడ నిద్రలో కదిలితేనే వీళ్ళు పోసుకుంటున్నారు, పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. అలా ఉన్నారు వీళ్ళు. కానీ యష్మి ఏమీ భయపడకుండా ఫేస్ టు ఫేస్ దడ కొడతానే ఉంది. ఏది ఒక గోడకి పిడకగొట్టినట్టు, ఒక ఎద్దుకి గడ్డితో స్నానం చేసినట్టు, మురికాలలో చెరువులో అలా నీట్గా ఒక చేపను బండకేసి రుద్దినట్టు చాలా నీట్గా చాలా ఇదిగా వాష్ చేశారు. సూపర్ అనిపించింది. వీళ్ళిద్దరూ నిఖిల్, పృథ్వీ. నిఖిల్ ముఖ్యంగా అదేమన్నా దద్దోజనం అంది. దద్దోజనం కాదు, నిఖిల్ మావిడి తాండ్రా. ఏమయ్యా నిఖిల్, అసలు నీకేమన్నా ఉందా కొద్దిగా బుర్రా? ఏంది నీకు నైట్ ఒక డిస్కషన్ అయితే నీకు నిద్ర పట్టదా? వెళ్ళి నువ్వు సారీ చెప్పాలా? అసలు నీకు అక్కడ అర్థం కాలేదా మిమ్మల్ని వాడిందని చెప్పి? కనీసం నీకు అక్కడ డౌట్ ఉందనుకో, అక్కడ నుంచోబెట్టి క్లారిటీ తీసుకొని నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు సోనియా, నువ్వు కదా తీసుకొచ్చింది మా పేరు, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావు, అమ్మాయి అలా అనుకుంటుంది, నువ్వు ఆ ఉద్దేశంతో అన్నావా, క్లారిఫై చేయి, తప్పు, సారీ చెప్పు, మాకు కూడా రాంగ్ అనిపించింది, సారీ చెప్పు. అది లేదు, నేను క్లారిటీ తీసుకుంటా. తీసుకొని ఏం చేసావు? నీకు అప్పుడు కనిపించింది ఎరా మనల్ని రాంగ్గా పొట్రే చేస్తుందా ఈ అమ్మాయి అని చెప్పి అనిపించి మరి వెళ్ళి సారీ చెప్పు చేతిలో చేసి. ఎందుకురా నీ మీద నేను నిన్నగాక మొన్నే చాలా స్మార్ట్ అని చెప్పి స్మార్ట్గా అందరినీ తన కంట్రోల్లో ఉంచుకోవడానికి చూస్తాడని చెప్పి చేశా.
పరువు తీసేసావు బ్రో నువ్వు నాది. అసలు అసలు అస్సలు అసలు నిఖిల్ గేమ్ చూస్తే మాత్రం నాకైతే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. బాడీకి దెబ్బలు తగిలించుకొని అంత కష్టపడి ఆడి కూడా ఇలాంటి మిస్టేక్స్ వల్ల మాత్రం పోతుంది మొత్తం. ఆయనకు మరి వైల్డ్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళు ఆయనకి ఎవరున్నారో మరి హితబోధి చేసేవాళ్ళు. లాస్ట్ సీజన్లో ఎవరైనా వచ్చి హితబోధి చేసి ఏదైనా చేసి ఆయన గేమ్ మారిస్తే బాగుంటుంది. అయినా మారదు. నేను నిన్నే అసలు ₹100 బాండ్ పేపర్ మీద సైన్ చేశా. ఆయన అసలు వాళ్ళు విడిపోవటం అంటూ జరగదు. అది జరగని పరిణామం. నెక్స్ట్ ఇంకేమున్నాయి, చీప్ టాస్క్లో వీళ్ళు ఒకళ్ళ ఎత్తులు ఒకళ్ళ పై ఎత్తులు. లైవ్లో ఒక టైంలో చూసి యష్మి ప్రేరణ తీసేద్దాం అనుకుంటే ఎందుకు యష్మికి ఏం పోయే కాలం అనుకున్నాను నేను, ఎందుకు తీసేస్తాను పాపం ఫ్రెండే కదా అనుకున్నా. తర్వాత అర్థమైంది యష్మి ప్లాన్ ఇదే అని చెప్పి. అమ్మో యష్మి తెలివైందని అయ్యా, ఇది మాత్రం గ్యారంటీ. తెలివైంది, వాయిస్ ఉంది, బలం ఉంది, గట్టిగా కొట్లాడిద్ది, అన్నీ ఉన్నాయి. ఇంకా కష్టమే యష్మిని ఈ గేమ్ నుంచి బయటికి తీయటం మాత్రం ఇంకా కష్టం, చాలా కష్టం. ఈవిడ సోనీ అయితే మాత్రం ఈ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, నేనే చీఫ్ అవుతా అని చెప్పి. ఎవరిని తీసేయాలంటే నైనికా నీళ్ళు తీసేద్దాం, ప్రేరణలు అందరూ ఉంచుదాం, ఐ వాంట్ బ్యాటిల్ అంట. చివరికి బ్యాటిల్ గ్రౌండ్లోంచి బయటకు వచ్చేసింది. మన ఆట బరియల్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది, బ్యాటిల్ గ్రౌండ్ నుంచి ఆట అంటున్నా. ఎనీవే ఇంక స్టార్ట్ చేద్దాం ఎపిసోడ్. వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అసలు ఈ పార్టీ కనుక నిన్న వేసింటే కనుక ఎపిసోడ్ లాస్ట్లో మొత్తం వేసింటే కనుక ఎపిసోడ్ గూస్ బంప్స్తో ముగిసేది. ఇది ఫస్ట్ హాఫ్ అయిపోవడం వల్ల సెకండ్ హాఫ్ వేరే రావడం వల్ల ఆ ఇంపాక్ట్ చాలా మంది క్యారీ చేసి ఉంటారు. కానీ మళ్ళీ ఫస్ట్కి పెట్టుకొని మళ్ళీ చూస్తే మాత్రం మీకు ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉందన్నమాట. సో యష్మి వీళ్ళది నామినేషన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటున్నారు అనమాట. ఒక్కొక్క పాయింట్ ఎక్కడెక్కడ బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయో ప్రతి పాయింట్ బుల్లెట్ పాయింటే హైలైట్ చేసి మరి చెప్తా. నేను ఇద్దరికి చెప్తున్నాను, యష్మి అంటే మీ ఇద్దరికి చెప్తున్నాను, మిమ్మల్ని ఎప్పుడు నేను ఆ ఉద్దేశంతో చూడలేదు అని చెప్పి. అంటే ఏ ఉద్దేశంతో, సోనియా ఏదైతే రాంగ్గా పొట్రా చేసిందో ఆ ఉద్దేశంతో అనమాట. అంటే నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావులే, వాళ్ళిద్దరిని చూడటానికి టైం సరిపోవట్లేదు, నన్ను ఎక్కడ చూస్తావులే అని చెప్పి అందనమాట. ఆవిడ దానికోసం అనమాట. నేను 100 మాట్లాడుతున్నా కానీ నేను అంత చీప్గా ఆవిడలా నేను మాట్లాడలేను, నేను 100 మాట్లాడతాను కానీ ఆవిడలా అంత చీప్గా దిగజారనుంది. నువ్వు అలా ఎలా అంటావు. ఇంత దరిద్రంలో ఇంకొక దరిద్రం ఏంటంటే పాపం సోనియా గారికి ఆవిడ మైక్ కూడా పనిచేయట్లా. ఆవిడకి పాపం వాయిసే ఆవిడ బలం, ఆవిడ మైకే బలం, ఆ మైక్ కూడా పోయింది. సో ఆవిడకి అదృష్టం అసలు కలిసి రాలా కొద్దిగైనా సరే. నేనే చెప్తాను, నువ్వు మదర్ సిస్టర్ అని చెప్పి నువ్వు కూడా కావాలని అంటున్నావు అని చెప్పి నేను ఎందుకు నమ్ముతా, నేను నమ్మను. ఇక్కడ నుంచి నీ కావాలని అలా చెప్పి వాడుకుంటున్నావు అని చెప్పి అన్నాను. దిగింది కనుక ఇంద్ర ఎలా చెప్పేసింది, బయట కూడా అలా అనుకోవట్లేదు కదా అని చెప్పి. కానీ దట్ ఈజ్ నాట్ రైట్ కదా అంది. మీ ఇద్దరు పేరు తీసి ఏదైనా చెప్పచ్చా, అలాగైతే నేను చెప్తా అన్నట్టు అందనమాట. నెక్స్ట్ సోనియా వచ్చి అప్లికబుల్ అవుతుంది, అదంతా అప్లికబుల్ అవుతుంది. వాడు ఎలా పట్టుకున్నాడు, ఎలా వదిలాడు అదంతా నువ్వు క్లారిటీగా చూసినప్పుడు నేను పట్టుకుంది మాత్రం నీకు కనిపించలేదా అది అని చెప్తుంటే యష్మి అమ్మ తల్లి మహాతల్లి అన్నట్టు గేమ్ పరంగా చూశాను, నీలా మాత్రం ఆలోచించలేదు, నేను గేమ్ పరంగా మాత్రమే మాట్లాడతాను చెప్పింది అనమాట. సోనియా ఫిజికల్గా నేను అన్ని టాస్క్లు ఆడాను, 100% అవుట్ రైట్ ఇచ్చాను, నీ క్లాన్లో కూడా స్విమ్మింగ్లో కూడా నేను ఇచ్చాను, ఇంకా చాలా అన్నట్టు అందుకని ఇంకేం లేదు. స్విమ్మింగ్లో మీరు 100% ఇస్తే ఏముంది, పడిపోయారు కదా. 100% అవుట్ రైట్ ఇచ్చాను, ప్రతి దాంట్లో నా డిసిషన్ చెప్పాను అది అని చెప్పింది అనమాట. నెక్స్ట్ యష్మి వాళ్ళని చూస్తా అన్నావు కదా, అంటే వేరే వాళ్ళని చూస్తే అమ్మాయిలు రాంగ్, ఇంకా నీ పరంగా అబ్బాయిలు ఎవరైనా చూస్తే నీ పరంగా రాంగ్, నువ్వు మాత్రం సిస్టర్ మదర్ అని చెప్పి చేతులు హోల్డ్ చేస్తే మేము మాత్రం ఎవరు తప్పుగా అనుకోకూడదమ్మా అని చెప్పి. అంటే అంతకుముందు హౌస్లో రేజ్ అయింది కదా పాయింట్, అందుకని చెప్పి ఇది కూడా బయట అనుకుంటున్నాం. అంటే మళ్ళీ ఒక గణపం అసలు దీని అంతా కట్ చేసి ఒక్కొక్క షార్ట్ ఒక్కొక్క ఇదిగా రీల్గా పెట్టచ్చు దీన్ని. ఇక నువ్వు మాత్రం తప్పుగా ఆలోచిస్తావు, మేము మాత్రం తప్పుగా అనుకోకూడదు, అక్కడ వాళ్ళకి మాత్రం సిస్టర్ కాదు మదర్ కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు నువ్వు అని చెప్పి. అంటే నువ్వు సిస్టర్ కాదు వాళ్ళకి మదర్ కాదు, కేవలం వాళ్ళు మాత్రం వాడుకుంటున్నావు అని చెప్పి ఇప్పుడు క్లియర్ చేసేసావు దీంతో అని చెప్పింది అనమాట. సోనియా నువ్వు ఏదైనా మాట్లాడుకో అంటే యష్మి చెప్పాల్సింది వద్దురా చూడొద్దురా అమ్మాయిని అని చెప్పి వాళ్ళకి చెప్పచ్చు కదా అని చెప్పి. నెక్స్ట్ సోనియా అంది అది పాయింట్ కాదని. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో రాంగ్, ఒకవేళ సోనియా ఇంటెన్షన్ అది కాదైతే మాత్రం రాంగ్ వెళ్ళిపోతుంటే సోనియా స్టాండ్ తీసుకొని ఇది కాదు అని చెప్పి చెప్పాలి, కానీ చెప్పాలి ఇవిడ. సో నాకెందుకో ఆ ఇంటెన్షన్తో అనేసారు కాబట్టి దాన్నే క్యారీ చేశారేమో అనిపించింది. అది పాయింట్ కానీ మరి ఎందుకు రేస్ చేసావు అంది సోనియా. నిఖిల్ ఆడింది పృథ్వీ ఆడింది నీకు గుర్తుంది కానీ నేను ఆడింది మాత్రం గుర్తులేదు, నేనైతే పట్టుకొని తిప్పేసాను అయినా నీకు అది మాత్రం గుర్తులేదు అన్నట్టు. ఇవిడ తెలుసా ఇవిడ ఏం చేసిందంటే 2-3 సార్లు వెళ్ళింది, వెళ్ళిన ప్రస్తుతం ఏంటంటే ఎలా మీదకి వెళ్ళింది, వెళ్ళిన తర్వాత వాళ్ళు పట్టుకుంటే గట్టిగా ఓకే ఐఎమ్ లీవింగ్ అంది. వాళ్ళు వదిలేశారు, మళ్ళీ పక్క నుంచి వెళ్ళింది, లేదంటే వెనక్కి వెళ్ళింది. నేను లైవ్లో చూసి చెప్తున్నాను అనమాట.
నేను ముందే చెప్పాను నువ్వు వాళ్ళిద్దరికే ఇస్తున్నావు, వాళ్ళిద్దరికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ నువ్వు క్లాన్లో ఎప్పుడైనా ఇచ్చావని చెప్పి ప్రీవియస్ పాయింట్ ఒకటి చెప్పింది అనమాట. చుమ్మా మాట్లాడకు, నువ్వు పర్సనాలిటీ కోసం మాట్లాడుతున్నావు అని చెప్పింది. సో ఇక్కడ క్లియర్ ఎవిడెంట్ యష్మి ఇలా అర్థం చేసుకుంది. ఒకవేళ తన ఇంటెన్షన్ కనుక అలా కాదు అంటే సోనియా స్టాండ్ తీసుకొని నేను పర్సనల్గా అదే పర్సనాలిటీ వైజ్ అనట్లేదు, గేమ్ పాయింట్లో నువ్వు గేమే చూస్తున్నావు, వాళ్ళిద్దరు గేమే చూస్తున్నావు, మాకు చూడట్లేదు అంటే చెప్పచ్చు కదా, చెప్పలా అసలు. మీ చీఫే చెప్పాడు. ఇప్పుడు ఎగ్ మ్యాటర్ కూడా తీసుకొచ్చింది. పాప నిఖిల్ ఆ మూల కూర్చొని దమ్ము మీద దమ్ము లాక్కుని ఏంద్ర నందినికి ఇచ్చేసింది అనుకొని ఉంటాడు. మీ చీఫే చెప్పాడు నా అసలు ఎగ్గిస్తే నువ్వు ఎలా తీసుకోవాలి, అంత హ్యాపీగా తీసుకోవాలి, తీసుకోకుండా నాకు నచ్చలేదు కావాలని ఇచ్చావు, నన్ను ఓడించడానికి ఇచ్చావు అని అంటావు అని చెప్తే సోనియా దట్ ఈస్ హిస్ పర్సెప్షన్, అది మీకెందుకు, నేను తీసుకున్నా నేను ఆడినా, చీఫ్ అంటే టాస్కే కాదమ్మా అని చెప్పేది చెప్తుంది. సో ఆయన చెప్పాడు, ఈడు వాడిద్ది. తర్వాత లాస్ట్లో పనిచేసింది అనమాట. అందుకని ఎపిసోడ్ చివరిలో అది గుచ్చగుచ్చలు ఆడుకున్నారు కదా, వేరే వాళ్ళకి చెప్పొద్దు అది అని చెప్పి. నెక్స్ట్ యష్మి, ఇది హైలైట్ కొనపోయేది. గేమ్ ఆడటం లేదు సోనియా, వాళ్ళిద్దరిని యూజ్ చేసుకుంటున్నావు అంతే అని చెప్పి ఇదైతే ఉన్నట్లో పెద్ద కొనపోయేది. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, అర్థమవుతుంది ఇదే చేస్తుంది తినని చెప్పి. కానీ ఎవరు ఎంత మటుకు మాట్లాడింది ఇది నాకు ఎగ్ వచ్చింది, నేను తీసుకున్నా, నేను ఆడాను, ఓడిపోయాను, ఐఎమ్ లవింగ్ ద ప్రాసెస్ అదేం చెప్తుంది. అట్లీస్ట్ నేను తోసేసి తినేదంటే నేను నువ్వు ఏదైనా చేయని అట్లీస్ట్ తోసేసి వెనక నుంచొని నేను మాత్రం చూడట్లేదు నీలాగా వాళ్ళని ముందేసి అని చెప్పి సోనియా నువ్వు చూడాలనుకోలేదులే, నువ్వు చూడుకోవాలన్నా వాళ్ళని నువ్వు చూసుకోవట్లేదు, గేమ్ చూడట్లేదు కానీ వాళ్ళనే చూస్తున్నావు. ఇక్కడ ఇవన్నీ ఎవిడెంట్గా అనిపించినాయి. నిన్నైతే నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో సోనియా ఆ ఉద్దేశం కాదులే అని చెప్పి నా అన్సీన్ రివ్యూలో చెప్పాను, ఎందుకంటే తర్వాత తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. కానీ ఇక్కడ వరుసగా అదే జరుగుతుంది, ఆవిడ కూడా అలాగే మాట్లాడుతుంది, నువ్వు వాళ్ళనే చూస్తున్నావు అని చెప్పి. నెక్స్ట్ లోపలికి వెళ్ళారు వీళ్ళందరూ. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత యష్మి వాని మీద పెట్టి ఇంట్రెస్ట్ టాస్క్ మీద పెట్టు, నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు వాడు, ఏంటి ట్యాప్ చేస్తున్నాడు రాంగ్ చేస్తున్నాడా నీకు అవసరం లేదు, తప్పు చేస్తున్నాడా రైట్ చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు రాంగ్, వాళ్ళ మీద పెట్టే ఇంటెన్షన్ అయితే నువ్వు గేమ్ మీద పెట్టు, నీ ఇండివిజువల్ గేమ్ ఆడుకొని చెప్పి మళ్ళీ ఒక పాయింట్. నెక్స్ట్ యష్మి ఇష్టం వచ్చినట్టు ప్లేట్ తిప్పేస్తుంది, అసలు ఎప్పుడు ఒప్పుకోదు తప్పు చేసినా, అలాంటప్పుడు నేను ఎందుకు ఒప్పుకోవాలి ఆడు ఒప్పుకున్నప్పుడు అని చెప్పి. సోనియా ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెంట్, తను ఏం మాట్లాడుతుందో అంత ఎవిడెంట్. ఆవిడే అనుకుంటుంది అనుకున్నారు సోనియా గారు, తనే తప్పుగా మాట్లాడుతుంది, తనదే రాంగ్గా పోతుంది, మనదేం లేదు అనుకోండి. నిన్న నబీల్ కూడా అంతే, నబీల్ తీసిన యాటిట్యూడ్కి నబీల్ది రాంగ్గా పోతుంది, మనదేం లేదు, తనే దెబ్బైపోతాడు అనుకుంది. యష్మి చూడలేదు అంటే చూసినందుకే కదా చెప్పాను అన్ని పాయింట్స్, ఇంకేంది అని చెప్పి. అంటే చూడలేదు ఎలా ఫోకస్ లేదు, ఇన్ని పాయింట్లు చెప్పాను. నిజంగా చెప్తున్నాను, యష్మి సోనియాని చూసినట్టు ఎవరో చూడాల హౌస్లో, వీళ్ళు చూసినా వేస్ట్ లేండి, పెద్ద పట్టించుకోలేదు. కానీ అంటే ఇలా వీళ్ళు గాసిప్ చేసుకోవడానికి చెప్తే వీళ్ళు ముగ్గురు కూర్చొని ఇంక దేనికి నాకేం అర్థమైంది, వీళ్ళు ఇంక దేనికి చేయరని చెప్పి పనికిరారని చెప్పి. ఈవిడ మాత్రం చూసింది కాబట్టి అబ్జర్వ్ చేసింది కాబట్టి దెబ్బ వేసింది. సోనియా వచ్చింది, యష్మి నీ స్టాండర్డ్ ఏంది, పర్సనాలిటీ ఏంది అని చెప్పి నువ్వే బయట పెడుతున్నావు అంట. ఆవిడ బయట పెడుతుంది, ఆవిడ స్టాండర్డ్ ఆవిడ పర్సనాలిటీ కాదు, మీ స్టాండర్డ్ మీ పర్సనాలిటీ, మీరేం చేస్తున్నారు హౌస్లో అని చెప్పి. క్లారిటీ లేదు అన్నావు లాస్ట్ టైం అంటే యష్మి, నేను ఆడలేదు అన్న క్లారిటీ లేదు అన్నది లాస్ట్ వీక్. ఈసారి మాత్రం క్లియర్ చెప్పింది, నువ్వు ఆడలేదు అన్నాను క్లారిటీ లేదని కాదు, ఇప్పుడే నేను చూశాను కాబట్టి చెప్పాను ఇవన్నీ అని చెప్తే సోనియా ఇప్పుడు నేను అన్నీ చూశాను, సో నీకు కనపడటం లేదంటే నేను ఏమంటున్నాను, కనపడటం లేదంటే నువ్వు పృథ్వీని పట్టుకున్నాడు, పృథ్వీ ఇలా తిప్పాడు, ఇవన్నీ చెప్పావు కానీ నేను ఎత్తుపడేసింది మాత్రం నీకు అర్థం కాలేదా, నీకు కనిపించలేదు అది అని చెప్పి. సో నీ ఫోకస్ అంతా అక్కడ ఉంది, నన్ను చూడటం లేదు, సో నన్ను ఫోకస్ చేయమంటున్నా, సో నువ్వు అటే చూస్తున్నావు కాబట్టి అటు నీ ఫోకస్ అంతా అక్కడ ఉంది, నన్ను ఫోకస్ చేయని చెప్పి అలా చెప్తున్నానని చెప్పి ఇక్కడ కొద్దిగా క్లారిటీ ఇచ్చేసింది. కానీ యష్మి నేను అందరు అబ్బాయిలు వాళ్ళందరి మీద నేను ఫోకస్సే పెడతాను, గేమ్ గురించి మాట్లాడతాను, అంతేగాని వెపన్స్లో మాత్రం వాడను, సో నేను ఏదైనా చేసుకుంటే కానీ నీలో మాత్రం వెపన్స్లో వాడను అని చెప్పి మళ్ళీ చెప్పింది. సో నేను ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అంటే తనకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, మీరు దాన్ని డిఫెండ్ చేయలేదు కాబట్టి డిఫెండ్ చేయలేక దాన్ని సైలెంట్గా వదిలేశారు. నేను ఎక్కడ వెపన్లా వాడాను నువ్వు చెప్పు అని చెప్పి అడుగుతుంది, వెంటనే కౌంటర్ పడిద్ది. నేను ఎక్కడ యూస్ చేసుకుంటున్నాను అని చెప్పి అడగండి, వెంటనే కౌంటర్ పడుతుంది. సో అందుకని ఆవిడ దాన్ని డీప్గా తీసుకెళ్ళాలి, అదర్వైజ్ సోనియా అలాంటి డిస్కషన్స్ని వదలదు, ఎందుకంటే ఆవిడకి డిస్కషన్స్ మెయిన్ కదా. నెక్స్ట్ యష్మి ఎగ్ కోసం కూడా మళ్ళీ మాట్లాడింది, అది ఇచ్చినావు గేమ్ ఆడలేదని చెప్పి నాకు అనిపిస్తుంది అంటే నెక్స్ట్ టైం నన్నే చూడు నీకు తెలుస్తుంది. సో గేమ్ నీకు ఎగ్ ఇచ్చాడు నువ్వు ఆడలేదు, నేను అదే చెప్పాను నువ్వు ఆడలేదని చెప్పి, ఇంకేంటి అని చెప్పి, నేను ఆడతానంటే నన్ను చూడు నీకు అర్థమైంది నేను ఎలా ఆడుతున్నాను ఏంటి అని చెప్పి. సో నిన్ను ఎవరు డిఫెండ్ చేసినా నీకు తెలియటం లేదంటే నీకు ఎంత క్లారిటీ ఉందో నాకు అర్థమవుతుంది అన్నట్టు అంది. ఆవిడ డిఫెండ్ చేస్తుందంట, వాడికి ఎంత క్లారిటీ ఉందో అర్థం. ఈవిడ కొద్దిగా 2-3 సార్లు నేను ప్రతిసారి ప్రేరణ దగ్గరికి వెళ్ళింది, నేను చూసినంతవరకు అయితే మాత్రం ప్రేరణ దగ్గరికి వెళ్ళడం, వెనక రావడం, మళ్ళీ సైడ్ నుంచి వెళ్ళడం ఏం చేసింది. ఆ బుట్ట దగ్గర ఎక్కడ మాత్రం ఒకసారి యష్మితో క్లాష్ అయినట్టుంది, గొంతు పట్టుకుంది యష్మి అంది కదా, అదే యష్మి నా పాయింట్స్ నాకు క్లియర్ ఉన్నాయి, నీ అంటే తినేదో ఏదో అందబ్బా
యూజ్లెస్ నామినేషనే అది ఉంది, అది మనకి సరిగ్గా వర్డ్ వినిపించలేదు. యూజ్లెస్ అంటే నాది యూజ్లెస్ కాదు, అయితే మరి మిగతా వాళ్ళది ఏంటి? సరే నాది యూజ్లెస్ తల్లి, నా పాయింట్ యూజ్లెస్, నాది యూజ్లెస్ నామినేషనే, మరి నీకు మిగతా నామినేషన్లు కూడా పడ్డాయిగా, వాళ్ళది కూడా యూజ్లెస్ అనా? అందరిది యూజ్లెస్, నీది మాత్రం పర్ఫెక్ట్ నామినేషన్, పెద్ద లాయర్ లాగా ఎంత మాట్లాడతావు అంది. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆవిడ నిజంగానే లాయరు, అది నైట్కి మిడ్ నైట్ తెలిసింది యష్మికి. విష్ణుప్రియ చెప్పింది ఆవిడ లా చదువుకుందంటే అవునా అని చెప్పి ఆశ్చర్యపోతుంది యష్మి. సో ఆవిడ నిజంగా లాయర్, ఆవిడ లాయర్ స్కిల్స్ ఆవిడ ఇక్కడ చూపిస్తుంది. మనకి లాస్ట్ సీజన్లో సుబ్బు వచ్చింది లాయర్ అని చెప్పి, ఇప్పుడు నేను చెప్తే కానీ మీకు గుర్తుండదు లాయర్ అని చెప్పి, అంత కేవలం అంత లాయర్ అన్నది కనిపించలేదు. లాయర్ అన్న సుబ్బు లాయర్ అనుకుంటా. తను చేస్తే నామినేషన్, మేము చేస్తే యూజ్లెస్సా అని చెప్పి అసలు ఒక పిచ్, ఆ పిచ్ హై పిచ్ అలాగే ఉంది. ఆ పిచ్ అసలు వేరే చోటకి వెళ్ళలేదు. ఇంట్లో ఏ అమ్మాయి ఏం మాట్లాడినా ఎక్కడ నోరు జారి ఏమనేస్తుంది అని చెప్పి భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుందని చెప్పి ఏడ్ చేసింది. సీరియస్లీ నిఖిల్ చాలా సీరియస్గా చెప్తున్నానని చెప్పి, ఎందుకంటే ఆవిడ అమ్మాయిలను ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ విష్ణుప్రియని, సీతని, లేదంటే తిన్ని ఏదో ఒకటి ఒక మాట వదిలేస్తూ ఉంటుంది అనమాట యష్మి. వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు, నేను తీయచ్చు వాళ్ళనేమో, పృథ్వీది నేను కూడా తీయచ్చు, నేను తీయలేదు వాళ్ళనేమో, తనే ఫస్ట్ తీసిందని చెప్పి నేను రెస్పెక్ట్ ఇచ్చిన మాట్లాడుతున్న ప్రతిసారి ఎంత అంటే నేను కూడా తీయచ్చు మీ పేర్లుగా, నేను తీయలేదు. ఇంకోటి ఏంటంటే నువ్వు నాతో మాట్లాడిన ప్రతిసారి ఆవిడ ఎంత తప్పుగా అర్థం చేసుకుంది అని చెప్పి ఇంకా ఆవిడ కన్నీళ్ళు వచ్చేసినాయి. అంటే అలాగే తప్పుగా చూసి ఉంటుంది కదా మనం మాట్లాడుకున్న ప్రతిసారి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అది అని చెప్పి. ఇంట్లో వాళ్ళ గురించి అంతా నాకు తెలుసు అన్నట్టు ఉంటుంది, మాట్లాడుతుంది. అరే ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఇదే నేర్చుకొని వచ్చిందా అని చెప్పి. ఈ పాయింట్ గట్టి పాయింట్. అసలు ఆ ఇంట్లో వాళ్ళు చేస్తే ఏం మాట్లాడుకుంటారు అన్ని పెద్ద నాకు తెలిసినట్టు మాట్లాడుతుంది. మరి ఇప్పుడు ఏం చేసింది, ఇప్పుడు ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు చూడరా అన్నట్టు అనమాట. ఇదే నేర్చుకొని వచ్చిందా తిని హౌస్లోకి అని చెప్పి కొంచెం నిన్న ఈ పాయింట్ చూపించకుండా చూపిస్తుంటే ఏదో ఆర్గ్యుమెంట్ అయింది, ఆర్గ్యుమెంట్ తర్వాత ఏడుస్తున్నట్టు అనిపించింది. బట్ ఇక్కడ ఆ అమ్మాయి ఆడటం ఇదంతా అమ్మాయి ఫీల్ అవటంలో తప్పులేదు, ఎందుకంటే ఎవరు కరెక్ట్ చేయలేదు దాన్ని. నైదర్ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎవరైనా సోనియాని సపోర్ట్ చేస్తే నేను చెప్తాను సోనియా ఆ ఉద్దేశం తనలేదు అంటే, హౌస్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా సోనియా ఉద్దేశం తనలేదు, సోనియా కూడా అనలేదు ఆ ఉద్దేశంతో నేను అనలేదని చెప్పి. సో నువ్వు వాళ్ళనే చూస్తున్నావంటే అది పర్సనాలిటీ వైజే కామెంట్ చేసింది తప్పితే గేమ్ వైజ్ మాత్రం కామెంట్ లేదు. సో ఖచ్చితంగా ఇక్కడ యష్మి ఏదైతే అర్థం చేసుకుందో అది రైట్ అని అనుకోవాలి. సోనియా ఆమె మాట్లాడిన దాంట్లో నేను మిమ్మల్ని వాడుకుంటున్నాను అనుకుంటుంది, కానీ ముగ్గురం మనం 3 దిక్కులకి వెళ్ళి డిఫెండ్ చేసినాము అంటే ఎక్కడ చేశారండి 3 దిక్కులకి వెళ్ళి డిఫెండ్? నిఖిల్ ఒక్కడే లేడు నాకు తెలిసి, నేను చూసినంత వరకు. పృథ్వీ మీ ముందే ఉన్నాడు, మీ కాపలా కింద ఉన్నాడు. ఆయన ఎవరు సోనియా కూడా ఎగ్గులు తీసుకున్నప్పుడు ఎవరు లేనప్పుడు వెళ్ళి ఎగ్గులు తీసుకుంది, లేదంటే పృథ్వీ మిగతా వాళ్ళని ఆపుతున్నప్పుడు వెళ్ళి ఎగ్గులు తీసుకుంది తప్పితే ఆవిడేం అటాక్ చేయలేదు. స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు సరేనా, బట్ అది స్ట్రాటజీ అన్నది వేరే విషయం. నేను ఆడానంటే అది కరెక్ట్ కాదు కదా, స్ట్రాటజీగా చేశాను అది నా గేమ్ అంటే మ్యాటర్ చెల్లిపోతుంది. నెక్స్ట్ విష్ణుప్రియ పక్క వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. నేను అసలు వైలెన్స్ని ఎంకరేజ్ చేయను అన్న విధంగా అందంట. అదే అందులో నామినేషన్లో తను కూడా అంది కదా, నేను కనుక ముందుకు వస్తే నేను మగాల కన్నా ఇంకా ఎక్కువ గట్టిగా వైలెన్స్ కొట్టేస్తానని భయం అయ్యి అని చెప్పి విష్ణుప్రియ ప్రతి గేమ్లో ఆవిడ వైలెన్సే కోరుకుంది అని చెప్పి సీత విష్ణుప్రియ చెప్తూ ఉంటారు. ఆ ఫోటో టాస్క్లో కూడా నేను వైలెన్స్ వద్దని చెప్తే సీత వైలెన్స్ లేకుండా ఇది ఎలా ఉంటుందంటే, సరే అయితే వైలెన్స్ ఎక్కడైనా ఎక్కువైతే ఆపుతారంటే అసలు నువ్వు ఎలా ఆపుతావు అని చెప్పి ఇంకా తిన్నానకుండా అసలు సంచాలకు గేమ్ అంతా అయిపోయిన తర్వాత అంది నిఖిల్ని. అసలు సంచాలకుని పంపించేటప్పుడు పాయింట్స్ చెప్పి పంపించాలి కదా అని చెప్పి నిఖిల్ తిడతా అంటే నిఖిల్ సైలెంట్గా వెళ్ళిపోయాడు అప్పుడు కూడా. నెక్స్ట్ నా విష్ణుప్రియ చెప్తుంది, నవిల్కి నిన్నే కాదు అందరికీ చదువుకోమని చెప్పింది అయ్యి అని చెప్పి. రోజు నా దగ్గరికి వచ్చి విష్ణుప్రియ రోజు నా దగ్గరికి వచ్చి నువ్వు ఈజీగా జడ్జిమెంట్లు పాస్ చేస్తూ ఉంటావు కదా, మార్చుకో అని చెప్పిద్దంట. నైన్కా కోడి చెప్పిద్దంట ఇది మార్చుకో అని చెప్పి, నా కోడి చెప్తుంది ఇది మార్చుకో అని చెప్పి. ఏంటి ఆవిడ ఏమనుకుంటుందంటే, నువ్వు నామినేషన్లో చెప్పావు కదా నబిల్, నువ్వు మమ్మల్ని కరెక్ట్ చేయడానికి నువ్వు మా గార్డియన్ కాదు అని చెప్పి. నాకైతే భలే నవ్వొచ్చిందని చెప్పి సీత వీళ్ళందరూ చెప్పారు. వీళ్ళందరూ ఎక్కడ మాట్లాడుకోవడానికి ఉంటారు, విష్ణుప్రియ, సీత, నెక్స్ట్ నైనిక. నేనేం చెప్తానంటే వాళ్ళ ముగ్గురికి ఈరోజు పేర్లు ఇస్తున్నాను, గాసిప్ గర్ల్స్. సో వాళ్ళ ముగ్గురు కూర్చొని ఆ మూల ఎక్కడ చోట వాళ్ళకి ఒక సోఫా కావాలి ముగ్గురు పెట్టేటట్టు, ఆ సోఫాలో కూర్చొని ముగ్గురు గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఏమే విన్నావా సోనియా ఇదందే, ఏమే విన్నావా యష్మి మంచిదే, ఐఎమ్ ఫాలింగ్ లవ్ విత్ హర్, ఇలాంటివన్నీ చెప్పుకున్నాను. నిఖిల్ దద్దోజనే ఈ చెప్పుకోవడానికి తప్పితే నుంచొని సోనియా నువ్వు చేస్తుంది మాకు నచ్చలేదు, సోనియా నువ్వేంటి కిచెన్లో నీ అథారిటీ ఏంటి, అసలు నువ్వు చెప్తే నేనెందుకు ఫ్రిడ్జ్లో అన్నం తినాలి, కావాలంటే నువ్వు తిను, లేదంటే అందరం సగం సగం తిందాం, ఇలాంటివి చెప్పలేదు ఎవరు నుంచొని. అన్నీ వెనక మాట్లాడుకోవటమే, ఏం ఉపయోగం? యష్మి హౌస్లో ఇన్సిడెంట్ కోసం నేను షేర్ చేసుకోవాలనుకున్నా అని చెప్పి
నిఖిల్ది మణికంఠ విషయం అనుకున్నా నేను షేర్ చేసుకోవడానికి నిఖిల్ని పిలిస్తే నిఖిల్ ఏమో నువ్వు తనతో కూడా షేర్ చేసుకోమని చెప్పి తన కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాడంట. లేదు మా ఫ్యామిలీ విషయం పక్కన విషయం సరే అయినా సరే నిఖిల్కి కలగలేదంట. అర్థం కాలేదంటే సీత ఆయనకి ఏం అర్థం కాదమ్మా. ఆయన వెంటనే ఆవిడ దగ్గరికి కన్సల్ట్ చేస్తాడు వెళ్ళి ఏదైనా సరే టాస్క్ వచ్చినా కూడా ఆవిడనే కన్సల్ట్ చేస్తాడు, ఏది వచ్చినా ఆయన ఆవిడనే కన్సల్ట్ చేస్తాడు. ఆయనకేం ఇండివిజువల్గా ఏం లేదని చెప్పి ఆయన నిజంగానే అర్థం కాలేదని లక్ష్మి అంటది. పాప అర్థం కాలేదంట. విష్ణు పాపం అంటే నిజంగా పాపం అని కాదు, ఈ పాపం నాకు శాపం అయిపోయింది రా బాబు. విష్ణుప్రియ ఇద్దరు పులిహార దద్దోజనం. ఇంతకీ విష్ణుప్రియ గారు ఇక్కడ క్లారిటీ మిస్ అయింది. ఎవరు పులిహార ఎవరు దద్దోజనం? నిఖిల్ పులిహార లేదంటే పృథ్వీ పులిహార? పృథ్వీ పులిహార నిఖిల్ దద్దోజనం. నాగార్జున గారు ఇది వీకెండ్లో వాడతారు చూడండి, బాబు పులిహార దద్దోజనం నుంచోండి ఆయన అని చెప్పి మాట్లాడతారు. నెక్స్ట్ ఇందాక స్పెషల్ పవర్ కోసం డిస్కస్ చేశాడు, సోనియాకి ఎన్ని ఓట్స్ పడ్డాయి పృథ్వీకి ఎన్ని ఓట్స్ పడ్డాయని. నేను ఇంకా సోనియానే సేవ్ చేస్తాననుకున్నా, చేయలేదు అని చెప్పాను. ఇక్కడ లైవ్లో ఏం జరిగిందంటే నిన్న నైన్కి అంటది సేవ్ చేసే ముందు సోనియాతో డిస్కస్ చేశాడు, ఏదో అన్నాడు, సేవ్ తను ఒప్పుకుంటే నన్ను సేవ్ చేసినట్టున్నాడు అని చెప్పి. మనకి లైవ్లో చూపించచ్చు కదా, అదేదో పెద్ద ఏదైంది దేవ సీక్రెట్ ఏమంటారు దాన్ని, ఏదో పెద్ద సీక్రెట్ లాగా దైవ రహస్యం లాగా దాన్ని ఏంటో ఉంచారు. అక్కడ టెలికాస్ట్ రాకుండా అందరూ తెలుసు ఎవరు నామినేట్ అవ్వలేదు, ఏ స్పెషల్ పవర్ వచ్చింది ఏంటి అని తెలియపోతే మీరు దాని సీక్రెట్ తెలిసిందా దాన్ని లైవ్లో టెలికాస్ట్ చేస్తే నిజంగా ఏమైనా మాట్లాడలేదా దాన్ని మేము అట్లీస్ట్ చూసి మీరు అయిపోతే మేమైనా చూసుకుంటాంగా. సోనియా ఆమె అడిగిన పాయింట్స్ మీద స్టాండ్ అయి తీసుకోవట్లేదు ఆన్సర్. చూసిన వాళ్ళకి తెలీదా నా గేమ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మేడం నిజంగా చెప్తున్నా మీ గేమ్ ఏది స్ట్రాంగ్గా కనిపించట్లా, వాళ్ళిద్దరితోనే ఉంది, అక్కడే ఉంది గేమ్, ఇంకెక్కడా లేదు. నిఖిల్ నువ్వు స్పెసిఫై చేయాల్సింది స్నెయిల్ ఆడాం కదా స్నెయిల్ అని చెప్తే సోనియా ఒక్కటి కూడా గెలవలేదని చెప్తుంది. మీరు కూడా స్నెయిల్ కొద్దిలో ఓడిపోయేవాళ్ళు. ఇక్కడ ఆదిత్యవం గారు రాకుండా ఇంకోళ్ళు వచ్చుంటే పరుగు పోయిండేది. మీరు ఆడటం వల్ల అసలు ఇంకా రేటింగ్ గెలిచారు. లేదంటే అసలు ఆ 15 క్యాబేజీల్లో ఆ ప్రేరణకి అంత ఇష్యూ జరిగేది కాదు. 7 క్యాబేజీలు మరిగంటకి పాపం ఒక అరగంట సేపు ఏడుపు తప్పేది. వేరే వాళ్ళు ఆడింటే మొత్తం 10 వేసేవాడు, నిఖిల్ అయిపోయేది అక్కడే గేమ్. సీత బుల్లెట్స్ ఆర్ నాట్ రైట్, బుల్లెట్స్ 10%ని 100%లో ఆవిడ బుల్లెట్స్ పెద్ద నామినేషన్లో పెద్ద బుల్లెట్స్ ఉండవు, ఆవిడది 10% బుల్లెట్స్ని ఆవిడ 100%లో ప్రొజెక్ట్ చేస్తాను. ఇన్ని విషయాలు తెలిసినా మీరు ఆవిడ జోలికి వెళ్ళలేరు, ఏం చేస్తాం. నేను ఇంకా చెప్తుంది అనమాట ఆ టైంలోనే ఎక్కడో. సో తనని అడిగి నన్ను సేవ్ చేశాడు అన్నట్టని. నెక్స్ట్ వీళ్ళు పృథ్వీ విష్ణుప్రియ నెక్స్ట్ సీత ఫన్ చేసుకుంటూ ఉంటారు, ఫన్ వాళ్ళ బెడ్రూమ్లో. ఒక్కసారి సోనియా అలా కదలంగానే ఇంకా సీత లగెత్తిపోతుంది పరిగెత్తుకుంటా. అంత భయం ఎందుకు మరి? భయం ఉన్నప్పుడు ఫన్ ఎందుకు చేయటం? దెబ్బకి లగెత్తింది. నిఖిల్ అర్ధరాత్రి 12 గంటలు, మనకి 12 అయితే నైట్ అయినది ఒక డిస్కషన్ కావాలి. సో మంచిగా మొత్తం ఏమైంది రోజంతా అని చెప్పి డిస్కస్ చేసి ఓకే అని చెప్పి అప్పుడు వెళ్తే కానీ నిద్ర పట్టదేమో. సారీ నాన్న సృజన తిన్నావారా అన్నట్టు సారీ అని చెప్పి తనకు ఏదో చేసి సారీ చెప్తున్నాడు. సోనియా ఫస్ట్ ఎవరితో మాట్లాడినా ఉన్నది పాయింట్ కాదు, ఏం విన్నాం ఏం అర్థం చేసుకున్నాం అన్నదే పాయింట్. నువ్వు ఇదేనా అర్థం చేసుకుంది, ఇదేనా నువ్వు విన్నది అని చెప్పి ఈయన ఏం చేశాడంటే పృథ్వీ దగ్గరికి వెళ్ళి అరే ఏంట్రా ఆవిడ మనల్ని అలా ప్రొజెక్ట్ చేస్తుంది రాంగ్గా అని చెప్పి అన్నాడంట. పృథ్వీ విన్నట్టు ఊరుకుంటాడా? వెళ్ళి తనకు చెప్తాడు. యాక్చువల్గా వీళ్ళదో క్లాను, ఆ క్లాన్లో సబ్ క్లాను సోనియా పృథ్వీ నిఖిల్, ఆ సబ్ క్లాన్లో సబ్ క్లాను సోనియా పృథ్వీ, అలా ఉంటుంది అనమాట వీళ్ళ క్లాన్ అంతా. నిఖిల్ నేను చేసిన దానిలో కూడా గిల్ట్ ఉంది, బ్లేమ్ అయితే నిన్నైతే నేనేం బ్లేమ్ చేయలేదు అక్కడ, అంటే నేను అడుగుతాను క్లారిటీ తీసుకుంటా అన్నాడు, బ్లేమ్ చేయలేదులేండి. కానీ పృథ్వీ దగ్గర మాట్లాడింది మాత్రం ఒప్పుకుంటా, తను చెప్పింది నిజమే అయితే పోర్ట్రే అయ్యేది రాంగే కదా అని చెప్పి అని అన్నాడంట. సో అది మాత్రం తప్పు అని చెప్పి ఒప్పుకొని సారీ చెప్పాడు దానికి. నెక్స్ట్ పక్కన ఇంకో సైడ్ చూపిస్తున్నారు విష్ణుప్రియ, నేను ఈ వారం బెస్ట్ ఇస్తా అంటే పృథ్వీ ఎందుకంటే ఎప్పుడైనా ఇచ్చారండి అంటూ ఉంటాడు. నెక్స్ట్ సోనియా ఆమె అబద్ధం బ్రతుకు అంటుందా ఏంటి, ముందు పెట్టి ఆడుతున్నాం అనింది, ఈరోజు వాడుకుంటున్నాం అనింది, ఇంతకుముందు అనింది, ఈరోజు వాడుకుంటున్నాం అనింది. ఇవన్నీ మాట్లాడుతున్నా ఆమె వర్షన్ అర్థం కాలేదు నీకు. ఏంటి ఇవన్నీ మాట్లాడుతున్నా నీకు ఆమె వర్షన్ అర్థం కాలేదు, నువ్వు వినను కూడా వినలే. అసలు ఆమె వచ్చి ఎక్కడో అనవసరమైన పాయింట్ తీసుకొచ్చి మాట్లాడితే ఆ వర్షన్ కరెక్ట్. ఎక్కడో అనవసరమైన పాయింట్ ఏంటండి, కొట్టిన తర్వాత ఫోన్ పెడుతున్న తర్వాత మీరు మళ్ళీ లాస్ట్కి అన్నారు మీ ఫోకస్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది, ఇంకా నాదేం చూస్తామని చెప్పి అన్నారు. అన్న తర్వాత దాన్ని ఒకసారి కాదు 4 సార్లు అన్నారు. అదే పాయింట్ పృథ్వీ దగ్గరికి వచ్చి మనల్ని ఎట్లా పోర్ట్రే చేస్తున్నారా ఈవిడ అన్నావు. ఐ విల్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ యూఆర్, నువ్వు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను, బట్ టుడే యూ బ్రోక్ మై హార్ట్, దట్స్ ఇట్ అని చెప్పి దిస్ ఈజ్ పర్సనల్, ఐ విల్ కీప్ మై సెల్ఫ్ అని చెప్పింది అనమాట. పోనీ ఇంత గొడవలు జరిగినాయి. ఆ పృథ్వీకి నేను ఎప్పుడైతే పృథ్వీ సూపర్ పెడతానో ఆ నెక్స్ట్ డే డిసప్పాయింట్ చేస్తూ ఉంటాడు పృథ్వీ, ఎప్పుడైనా అంతే. పృథ్వీ సూపర్ పెడితే వెళ్ళి నిఖిల్ క్లాన్లోనే జాయిన్ అయ్యాడు. నేను అంత అడావిడి చేశాను, నేను జాయిన్ అవ్వను అది ఇది అని చెప్పి, నేను అసలు ఆ క్లాన్లో ఉండాల్సింది, నువ్వు చీట్ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అదే క్లాన్లో జాయిన్ అయ్యాడు. ఈవిడ కూడా అలాగే చేసింది, అలాగే అంత గొడవ పడింది.
మళ్ళీ వెళ్ళి ఆయన క్లాన్లోనే జాయిన్ అయింది. వేరే రీజన్ ఉంది కానీ సీత సరిగ్గా అదే బాండే చూసుకుంటాను నేను, స్కిల్స్ చూడను అని అందంట. ఆడు దానికి రీజన్ చెప్పి అటు వెళ్ళిపోయింది. లైవ్లో జరిగిందిలేండి ఆ టాస్క్ అది. నాకు ఇంకోటి కూడా భయం వేసింది. నేను ఒక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది అనుకున్నారు నాకు, నిఖిల్ క్లాన్లోనే యష్మి ప్లస్ సోనియా కూడా ఉన్నారని చెప్పి, వీళ్ళ క్లాన్లో ఎవరు లేరని చెప్పి. ఇందాక లైవ్లో సగం చూస్తున్నప్పుడేమో చేసుకుంది యష్మి సీత క్లాన్. అదేంటి మరి ఇన్ఫర్మేషన్ అలా వచ్చింది అనుకున్నా. తర్వాత ఏమైనా మారిందంటారా? ఏమోనయ్యా, అందుకనే మొత్తం చూసి చెప్పాల్సింది. సోనియా, ఐఎమ్ హియర్ టు షో ఓన్లీ వాట్ ఐఎమ్, ఐ విల్ బి మై సెల్ఫ్, బ్యాడ్ ఉంటే చేంజ్ చేసుకుంటాను. సో బిగ్ బాస్ ఈజ్ లైఫ్ లెసన్, ఇది మామూలు బిగ్ బాస్ కాదు. 3 నెలల్లో 30 ఏళ్ళ జీవితం కనిపిస్తూ ఉంటుంది. నా ఫ్యామిలీకి ఎట్లా పోర్ట్రే అవుతుంది అని చెప్పి నేను ఆలోచించలేదు. దానికి ముందు వరకు చెప్పింది మొత్తం కరెక్ట్గా చెప్తున్నారు బిగ్ బాస్ కోసం. ఈ స్టేట్మెంట్తో నాకు అదంతా పోయింది మైండ్లోంచి. నా ఫ్యామిలీకి ఎట్లా పోర్ట్రే అవుతుంది అని మాత్రం నేను ఆలోచించలేదు అని చెప్పి. మరి ఆ రోజు ఎందుకంటే అలా చెప్పారు? జస్ట్ నామినేషన్ కోసం వాడేశారా ఆ మ్యాటర్ని, విష్ణుప్రియని నామినేట్ చేయడానికి? ఇది కూడా నాగార్జున గారు క్వశ్చన్ చేస్తారు ఈ విషయాన్ని కూడా. విష్ణుప్రియ అని పృథ్వీ మాట్లాడుకుంటున్నారన్నమాట. సో ఈయన ప్లే చేసిన గేమ్ కోసం, నిఖిల్ ప్లే చేసిన గేమ్ కోసం నైనికా షీఈస్ డౌన్ మెంటల్లీ వీక్ అని ఉందని చెప్పి ఇచ్చాను అని చెప్తుంటే, విష్ణుప్రియ తనకు అలా చెప్పలేదు అంటే పృథ్వీ అదే చేస్తున్నాడు. వాళ్ళందరితో వచ్చి నీకోటి గుడ్ ఫర్ యూ, నీకోటి గుడ్ ఫర్ యూ, నాకోటి గుడ్ ఫర్ యూ అన్నాడు చెప్తా ఉన్నాడు. వాడికి జరిగేది అదే, సోనియాకి వాడికి జరిగిన గొడవకి రీజన్ అదే అని చెప్పాడు. అక్కడొకటి ముగ్గురికి 3 చెప్పాడు. చెప్పిన తర్వాత మధ్యలో చతికిలు పడ్డాడు అన్నట్టు చెప్పాడు అనమాట, స్టక్ అయిపోయాడు అని చెప్పి. ఈ విల్ బి లైక్ నారద, సో నారద అలా చేస్తున్నాడు అని చెప్పి ఎక్కడొక్కడ చెప్తున్నాడు అన్నట్టు అనమాట. నెక్స్ట్ వీళ్ళు ఏదో కట్ చేస్తే రూమ్లో ఏదో మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ వెళ్ళిపోతుంటే సెట్ అయ్యారు విష్ణుప్రియ, వెళ్ళు నీ పంచాయతీకి నువ్వు వెళ్ళు, టైం అయిందిలే అని చెప్పి. పంచాయతీ ఏంట్రా అంటే వెళ్ళి సోనియాతో డిస్కస్ చేసుకోమని చెప్పి చెప్తుంది. డిస్కషన్ టైం అయింది వెళ్ళు అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ శక్తి క్లాన్కి చీఫ్గా లేడు కాబట్టి ఒక టాస్క్ ఇస్తున్నాడు. శక్తి క్లాన్కి చీఫ్ ఉన్నాడు, కాంతార క్లాన్కి చీఫ్ లేడు కాబట్టి ఒక టాస్క్ ఇస్తున్నాడు. ప్రతి సభ్యుడు పోటీదారుడే, అందరికీ ఛాన్స్ ఇచ్చాడు. జస్ట్ వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే లేదు, అందరికీ ఛాన్స్ ఇచ్చాడు. బాబు ఎక్కడి నుంచైనా నా రిక్వెస్ట్ ఏంటంటే బిగ్ బాస్కి క్లారిటీగా, మీకు క్లారిటీగా, అవసరం వాళ్ళకి అర్థమయ్యేలాగా మాకు క్లారిటీగా, ఇలాగే ఆ క్లాన్లు మారిపోవటం కానీ ఏం జరుగుతుంది ఏంటని చెప్పి కొద్దిగా దాన్ని ఒక టాస్క్లు పెట్టే విధానం కానీ కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది. అసలు ఇప్పుడు 2 క్లాన్లు అయిన తర్వాత మళ్ళీ చెరుకు రసం టాస్క్ పెట్టాలి. సీజన్ 2లో పెట్టినట్టు చెరుకు రసం ఉంది, మన లాస్ట్ గుడ్లు పెట్టినట్టు చెరుకు రసం పెడితే కొట్టి చచ్చిపోతుంది. చూసి ఎంజాయ్ చేద్దాం, మనందరం ఆనందిద్దాం. సో 10 మంది ఉన్నారు. సో చివరికి మిగిలినోడు చీఫ్ అవుతాడు. అందులో ఏం లేదు. టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బాగుంది. ఇంతకుముందు ఏంటంటే వెళ్ళి ఒక్కొక్కరు తీసుకొని పొడవటం ఏదో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక నిఖిల్ మాత్రమే బయట ఉంటాడు, మిగతా వాళ్ళు ఎవరు ఆ హ్యామర్ ఎత్తడానికి అర్హులు కాదు. నిఖిల్ ఒక్కడే ఫస్ట్ హ్యామర్ తీసుకొని ఒకళ్ళు తీసేయాలి. తీసేసిన తర్వాత రెండోసారి నుంచి బజర్ వస్తున్నప్పుడు ఎవరైతే అవుట్ అయ్యారో నిఖిల్తో పాటు అవుట్ అయిన అందరూ ట్రై చేస్తూ ఉండాలి. ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరు అవుట్ అయిపోతారుగా, వాళ్ళు మాత్రమే ట్రై చేయాలి. మిగతా వాళ్ళు కంటెస్టెంట్స్గా ఉంటారు. ఎయిదర్ వాళ్ళు పోటీదారులుగా ఉంటారు, లేదా ఇక్కడ పోటీలో గెలిచే వాళ్ళు అంటారు. ఇంకోటి వాళ్ళు హ్యామర్ ఎత్తినంత మాత్రాన వాళ్ళు ఆడాలని కాదు, ఆ హ్యామర్ ఎత్తి ఆ హ్యామర్ వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు పోటీదారులను తప్పిస్తారు. ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట ఇది గేమ్ అయితే మాత్రం. ఇంతకుముందు ఉంటుంది ఎక్కడో చోట సీజన్లో, లేకుండా ఉండదులేండి. సో హ్యామర్ నిఖిల్ తీసుకున్నాడు. ఫస్ట్ ఆదిత్యవర్మని తీసాడు. దానికి ఏం చెప్పింది ఏంటంటే, దోశ టైంలో మీ వీడియోలో చూస్తాం, మీరు వెనకే ఉన్నారు, మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మీరు ఒక స్టాండ్ తీసుకొని కరెక్ట్ ఏదో చెడేదో చెప్పాలి. వాళ్ళందరికీ చెప్పాలి, అట్లీస్ట్ హౌస్ మొత్తం ఎదుగుతుంది కాబట్టి ఎవరు లేరు అనుకుంటే మీరు ఉన్నారు కాబట్టి చెప్పాల్సింది. మీరు చెప్పదంటే ఆయన తర్వాత వాళ్ళతో మాట్లాడాను ఇంగ్లీష్ మాట్లాడానంటే అది వేస్ట్. ఇంకా ఆ టైంలో స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సింది. సో లీడర్గా పనికిరారు అన్నట్టు ఆయన తీసాడు. ఇంకా వీళ్ళు ఎవరి ప్లాన్లో వాళ్ళు వేసుకున్నారు ఆ లైవ్లో. ఎవరు అసలు తీసేద్దాం, వచ్చేసేద్దాం, మన క్లాన్లో స్ట్రాంగ్గా ఉంది, మన క్లాన్లోంచి చెయ్యాలా చీఫ్గా, లేదంటే వాళ్ళ క్లాన్లోంచి చేయాలా చీఫ్గా అని చెప్పి. ఈ టైప్ ఏమో ఆల్రెడీ మన క్లాన్ వీక్ ఉంది, మన క్లాన్లోంచి ఎవరైనా చీఫ్ అయితే మనకే బొక్క, మనం తక్కువ మంది ఉంటాం. అదే వాళ్ళ క్లాన్లోంచి ఎవరైనా తీసుకొచ్చి చీఫ్ చేసుకుంటే మన స్ట్రెంత్ పెరిగిద్ది, మనకి చాలా బాగుంటుంది అని చెప్పి వీళ్ళ ప్లాన్ వీళ్ళది. అందరూ ఎవరుకుంటారంటే కిక్ సినిమాలో చూపిస్తారు కదా, గేమ్ స్టార్ట్ అని చెప్పి బ్రహ్మానందం అనుకుంటాడు, హీరోయిన్ అనుకునిద్ది, విలన్ అనుకుంటాడు, అదే ఆ పోలీస్ అనుకుంటాడు. దానికి అందరూ ముందు రవితేజ గేమ్ స్టార్ట్ అంటాడు కదా. సో అక్కడ బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ చేసాడు. తర్వాత వీళ్ళందరూ అందులో పార్ట్గా ఆడుతున్నారు అంతే. పాపం ఆ ఓం గారు ఆయన 2 రోజుల నుంచి మాత్రం, అంటే లాస్ట్ వీక్ నుంచి మాత్రం గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆయన అలా ఉండిపోయాడు దాన్ని తీద్దామని చెప్పి. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. అయినా సరే ఆయన తీసాడు. నెక్స్ట్ ఆయనకు వచ్చింది ఆయన పృథ్వీకి ఇచ్చాడు. పృథ్వీకి ఇవ్వటం వల్ల మణికంఠకు ఒక డౌట్ వచ్చింది, కావాలని ఇచ్చాడా ఈయనలో అంత గేమ్ ఉందా లేదని చెప్పి వెళ్ళి టెస్ట్ చేసి వచ్చాడు కూడా. మీకు గమనిస్తే మణికంఠ కూడా మామూలుడు కాదు. సో పృథ్వీకి ఇస్తున్నా అని చెప్పి, ఎందుకంటే చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను కాబట్టి, అలాగే క్లాన్కి స్ట్రెంత్ కావాలి. సో ఆయన మన క్లాన్లోకి వస్తాడు అన్నట్టు, కాంతార క్లాన్లోకి వస్తాడు అన్నట్టు అని చెప్పి పృథ్వీ ఏం చేశాడు, మణికంఠని తీశాడు.
ఎందుకంటే క్లాన్ని ప్రొటెక్ట్ చేసే క్యాపబిలిటీ లేదంటే దేనికంటే ఫిజికల్లీ మెంటల్లీ నువ్వు అంత స్ట్రాంగ్ కాదంటే మరి నేను 10 సార్లు చెప్పానంటే పృథ్వీ సింపుల్గా నా ప్రకారం మై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్ట్రెంత్ ఉండాలి అంతే కానీ మనకంటే సైలెంట్ అయిపోయాడు ఎందుకులే అని చెప్పి. నెక్స్ట్ బజర్ నిఖిల్ ఎత్తాడు, సీతకి ఇచ్చాడు. సీత ఏం చేసిందంటే యష్మిని తీసేసింది. ఇక్కడ నాకు డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తుంది సీతను కానీ విష్ణుప్రియ కానీ చూస్తే. ఎందుకంటే వీళ్ళు ఫ్రంట్ ఫుట్ మీద ఆడట్లా. మీకు అలాగ అనిపిస్తుందా? మంచి అవకాశాన్ని కోల్పోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే యష్మికి ఏవైతే పాయింట్లు ఉన్నాయో వీళ్ళకి కూడా అయ్యే పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లు వీళ్ళు చెప్తే వీళ్ళకి ఎంత ప్లస్ అయ్యేది కాదంటారా చెప్పండి. ఇప్పుడు సీతను తీసేస్తే ఎందుకంటే నిఖిల్ ఎవరెవరిని చేస్తాడు? ఒకవేళ మన క్లాన్లోనే ఎవరైనా చెయ్యాలంటే నిఖిల్ ఎవరిని చేస్తాడు? ఏదో సీతను చేస్తాడు, లేదా నిన్ను చేస్తాడు, లేదంటే పృథ్వీని చేస్తాడు. నువ్వు తెలివైన దానివంటే ఏం చేయాలి? అలా ఒక్కొక్కరిని తీసేయాలి. నాకెందుకు ఈజీగా అంటే గేమ్ కాంప్లికేట్ చేసుకోకుండా ఈజీగా సేఫ్ ఆడినట్టు అనిపించింది. పోనీ అట్లీస్ట్ వేరే వాళ్ళది ఎందుకంటే చివరికి వచ్చిన తర్వాత జనరల్గా ఏంటంటే యష్మి, నైనిక, సీత మిగిలిపోతే ఎవరు వచ్చినా సరే యష్మినే నైనికనే తీస్తారు. ఆబ్వియస్ రీజన్స్ ఏంటంటే వాళ్ళిద్దరు చీఫ్ అయ్యారు, సీత అవ్వలేదు కాబట్టి, పైగా సీత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. సో అలా పోటీ లేని వాళ్ళు మనకు ఉంచుకునేటట్టు గేమ్ ప్లాన్ ఉండాలి తప్పితే యష్మిని తీసేసింది ఆవిడ సింపుల్గా. నువ్వు ఆల్రెడీ చీఫ్గా చూసాం కాబట్టి ఐ వాంట్ సంబడి న్యూ అని చెప్పి యష్మి ఓకే అంది. నెక్స్ట్ మనీ అన్న బాగా ఆడా అన్న వెళ్ళాడు ఆదిత్యం గారి దగ్గరికి. ఎందుకు ఇచ్చాడు? ఈయన మామూలుగా ఇచ్చుంటాడా లేదంటే కావాలని పృథ్వీకి ఇస్తే నన్ను తీసేస్తాడు, నామినేషన్ చేశాడు కాబట్టి నేను చేశాను కాబట్టి నన్ను తీసేస్తాడు ఆ ఉద్దేశంతో ఇచ్చాడా అని చెప్పి అన్న బాగా ఆడేవన్నా, అన్నా బాగా ఆడేవన్నా, నిన్నే అన్నో అన్నది చెప్తా ఉన్నాడు. యూఆర్ ప్లేయింగ్ గుడ్, జీలు తెలుస్తుంది నాకని చెప్పి. మీకేమనిపిస్తుంది? ఇది టెస్ట్ చేయడానికి వెళ్ళాడంటారా లేదంటే నిజంగానే బాగా సుత్తి ఎత్తు? అందుకే సుత్తి అక్కడ పడిపడే ఎత్తలా, మామూలుగానే ఎత్తినట్టు. నెక్స్ట్ ఓం వీళ్ళు మాట్లాడుకున్నారు. సీత ఆదిత్య ఆయన సోనియాకి ఇస్తాడేమో, ఎందుకంటే సీత అంటది ఆయన సోనియాకి ఇస్తాడు ఎందుకంటే నామినేషన్ అయింది కదా, ఒకటేమో పృథ్వీకి ఇచ్చాడు, ఒకటి సోనియాకి ఇచ్చాడు, సేఫ్ ప్లే అన్నట్టు అనమాట. నెక్స్ట్ బజరు మనీ బాగా హోల్డ్ చేశాడు అనమాట, దాన్ని తీసుకెళ్ళి నైనికాకి ఇచ్చాడు. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా గ్లాస్ దగ్గర ఇదయింది, స్ట్రక్ అయ్యారు వీళ్ళందరూ బజర్ వచ్చేపాటికి. యష్మి, మణికంఠ, నెక్స్ట్ నిఖిల్, నెక్స్ట్ ఆదిత్యవమ్ము. సో నిఖిల్ బయటికి వెళ్ళాలని చెప్పి ఈవిడేమో యష్మి ఏమో మణికంఠను ఆపుతుంది. ఎందుకు ఆదిత్యవమ్మేమో హెల్ప్ చేశాడు నిఖిల్ బయటకు వెళ్ళడానికి. మీరు గమనిస్తే ఎందుకంటే వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు అనమాట, అప్పటికి స్ట్రాటజీ చేసుకున్నారు ఏంటి అంటే మన క్లాన్లో వద్దు పక్క క్లాన్లోనే చేద్దాం అన్నట్టు. అందుకే నేను మణికంఠ నాపింది ఈవిడ. మణికంఠ నాపితే ఆయన కూడా గ్లాస్ డోర్ ఓపెన్ చేసి నిఖిల్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. మణికంఠ ఏమో నీకు ఎవరిస్తే నేను తప్పుకుంటాను, నీకు ఎవరిని చెప్తావు చెప్పు, ఎవరికి ఇస్తావు చెప్పు, నేను తప్పుకుంటానంట. ఎందుకు చెప్తారు? పోనీ నువ్వేనా పెద్ద బలంగా ఆపుతున్నావు అంటే లేదండి, ఇక్కడ మాత్రం చాలా బలం పెట్టాడు, చాలా బలం పెట్టి చాలాసేపు ఆపాడు. కానీ యష్మి ఇటు నుంచి లాగటం వల్ల ఇదైంది. అయితే ఏమంటాడు యష్మి, నువ్వు ఎందుకు లాగేవాదని నా స్ట్రాటజీ అంటే నీ స్ట్రాటజీ నువ్వు డిస్కస్ చేయాలి కానీ నువ్వు డిస్కస్ చేయలేదు, నీకు నా ఎలా తెలుస్తుందంటే నా స్ట్రాటజీ నీకెందుకు డిస్కస్ చేయాలి, నేను డిస్కస్ చేసుకున్నాను తెలిసిద్దులే అయ్యి అని చెప్పాను. సో నిఖిల్ సోనియాకి ఇచ్చాడు, సోనియా నబిల్ తీసేసింది. ఇది కూడా ప్యూర్ పర్సనల్, ఎంత పర్సనల్ ఇక్కడ ఎవరేమైనా సరే. లీడర్షిప్ స్కిల్స్ చూడలేదు, నువ్వు ఇంకా ఓపెన్ అవ్వలేదు అంటే నేను హాఫ్ ఆఫ్ ద పీపుల్ మోర్ దెన్ హాఫ్ ద అంటే అదే హాఫ్ ద అయిపోతే సరిపోదని చెప్పి ఎవరేంటన్న క్లారిటీ లేదు నీకు, ఎవరికి ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు అంటే నబిల్ నువ్వు కన్సిడర్ చేయలేవులేదు సోనియా నన్ను ఎట్లా అయినా సరే అంటే నీకు హ్యూమన్ నేచర్ ఏం తెలియదు, కామన్ సెన్స్తో అసలు చూడవు, కామన్ సెన్స్ కూడా లేదని చెప్పింది అంటే నీకోసం నుంచున్న వాళ్ళనే నువ్వు కిందకి దించి మాట్లాడుతున్నావు అదే అని చెప్పి యాజ్ అ లీడర్గా రైట్ కాదు అంటే ఈవిడ అప్పుడెప్పుడు ఫస్ట్ వీక్లో ఆయన చీఫ్గా చేసి స్టాండ్ తీసుకుని చీఫ్ అయితే ఒక విషయం, చీఫ్ అవన్ కాడికి స్టాండ్ తీసుకుని ఆవిడ ఏదో ప్లస్ మార్కులు కొట్టింది. అసలు నబిల్ స్టాండ్ తీసుకుంటారా ఆవిడకి అప్పుడు ఫస్ట్ వీక్ ఒక అప్లాజ్ అనేది వచ్చింది మన సైడ్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ. నెక్స్ట్ నబిల్ నిన్ను తోపనోలేదా, నిఖిల్ నిన్ను తోపనోలేదా, పృథ్వీ నిన్ను తోపనోలేదా అని చెప్పి అందరితో మాట్లాడు. హ్యూమన్ అంటే నాకు తెలియదా హ్యూమన్ బీయింగ్ అని చెప్పి అంటే నేను నీతో మాట్లాడా అని చెప్పాడు అనమాట. సో నేనైతే మాత్రం నీతో మాట్లాడా, నువ్వు ఫేక్ అనిపిస్తున్నావు అని చెప్పాడు. ఆవిడ గుణపాలో ఈయన కూడా ఒక గుణపం, చిన్న గుణపం అనమాట. అక్కడ యష్మి వచ్చింది మాట్లాడుతుంటే బజర్ కోసం రెడీ ఉండి నబిల్ బజర్ కోసం రెడీ ఉన్నాను ఎందుకంటే వాళ్ళ క్లాన్లో చేద్దాం అని చెప్పి. నెక్స్ట్ సోనియా అంటే వీళ్ళు ఏంటంటే మనం తీయొద్దు కానీ మనం తీస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలి, యష్మి ప్లాన్ అనమాట. మనం తీస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలి కానీ మనం తీయొద్దు, సో దట్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ క్లాన్లోకి ఇచ్చుకొని వాళ్ళ క్లాన్లో చేసుకుంటారని చెప్పి. సోనియా అంటే నైనికాని తీసేయచ్చు, ప్రేరణని తీసేయచ్చు, బట్ ఐ వాంట్ బ్యాటిల్, టఫ్ బ్యాటిల్ ఉండాలి ఎందుకంటే ఈవిడ అయిపోతానని ఈవిడికి ఫుల్ నమ్మకం ఉంది. అలాగే మరి నిఖిల్ మధ్యలో ఏముందో తెలియదులేండి. నెక్స్ట్ యష్మి అప్పుడు చెప్పిద్దాం అనమాట అందరికీ క్లాన్లో 1 2 3 4 ప్రేరణను వదిలేయండి, మన వాళ్ళు చీఫ్ అయితే బ్యాలెన్స్ అవ్వదు ఎందుకంటే మన స్ట్రెంత్ తగ్గిపోతుంది. స్ట్రాటజీ వాళ్ళ క్లాన్లోనే వాళ్ళు చీఫ్ అయితే
కమింగ్ టాస్క్లో మనకు ఉపయోగపడుతుంది, వాళ్ళ బలం వస్తుందని చెప్పి ప్రేరణ అయినా మనకే లాస్ కాబట్టి ప్రేరణ కూడా అవనివ్వద్దు అనుకుంది. ఎవరు పవర్ఫుల్ ఉన్నా వాళ్ళనే లాగేయాలి, సో పవర్ఫుల్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చెయ్యాలి అని చెప్పి నెక్స్ట్ ఫైట్ చేస్తూ ఉండండి, యాక్ట్ చేయండి అని చెప్పి, కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళే అవ్వాలి, వాళ్ళ క్లాన్ వాళ్ళు అవ్వాలి తప్పితే మన క్లాన్ వాళ్ళు అవ్వద్దు అని చెప్పి ప్లాన్ చేసింది. నెక్స్ట్ సోనియా అనుకుంది ఇప్పుడు అందరూ కలిసి నన్ను తీసేస్తారని చెప్పి పృథ్వీతో అంటూ ఉంటుంది. నబిల్ నాగుపాము, ఇక్కడ సోనియా నాగుపాము అనేసాడు. ఏంటి పగబడుతుంది, నామినేషన్ చేస్తే ఇంత పగబట్టాలా, ఫ్రేమ్ చేయడానికి కూర్చున్నారని. నబిల్ కొంచెం పెద్దవాడు యూజ్ చేస్తాడేమో అనిపించింది నాకు. ఎంతైనా గేమే కదా, అంత ఆవిడని అంత ఇదిగా అనాల్సిన అవసరం లేదేమో అనిపించింది. బట్ ఆయన ఫ్రస్ట్రేషన్లో ఆయన ఉన్నాడు, ఆయన తప్పనలే. కానీ కొంచెం ఇలాంటి వర్డ్స్ నబిల్ కంట్రోల్ చేసుకుంటేనే బెటర్ ఏమో. మనకి ఆడియన్స్గా కొంతమంది కనిపిస్తుంటుంది తప్పేముందిలే అని చెప్పి, నాకైతే అంత కరెక్ట్ అనిపించలే, అంత పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదేమో అనిపించింది. సోనియా పృథ్వీ మాట్లాడుకుంటున్నారు అన్నమాట. నిఖిల్ కోసం మాట్లాడుకుంటున్నారు. నీకేంటి ప్రయారిటీ చెక్ చేసుకో, నీకు ప్రయారిటీ ఎవరు, మేమా వేరే వాళ్ళ ప్రయారిటీ, ఒకవేళ మేమైతే కనుక నువ్వు వాళ్ళకి వెళ్ళి మన విషయాలు ఏమి చెప్పబాకు అని చెప్పి, అది ఎగ్ కోసం చెప్పాడు కదా వాళ్ళకి, సో చెప్పమాకు అని చెప్పి చెప్పిందంట. నెక్స్ట్ సీత వచ్చి అడుగుతుంది, నబిల్ హ్యామర్ ఇస్తే నువ్వేం చేస్తావు ప్రేరణ అంటే, సోనియాని తీసేస్తాను. సీత నేను కూడా అదే చేస్తాను అని చెప్పి అన్నారన్నమాట. నెక్స్ట్ బదర్ నిఖిల్ నైనికాకి ఇచ్చాడు. నైనికా విష్ణుప్రియని తీసేసింది. ఇప్పుడు ఈ అమ్మ నిన్నకన్నా ఎంత సేఫ్ లేనా, మరీ ఏంట్రా బాబు ఎంత తూచిగా ఉన్నారు అనుకున్నాను. యష్మిని తీసేసి ఏమందంటే, విష్ణుప్రియని తీసేసి ఏమందంటే, అప్పుడు యష్మి అంటుంటుంది చెప్పావేంటి తనకు నువ్వు తీసేయమని అని చెప్పి. నైన్కి ఏమంటుందంటే మిగతా వాళ్ళకన్నా అమ్మాయికి తక్కువ ఉంది జీలు, మీరే చెప్పారు నేను రెడీగా లేనని చెప్పి తీసానంటే, సీత ఏమో పక్క నుంచి కంట్రోల్ చేసుకో విష్ణుప్రియ అరే ఏంట్రా నైనిక థింక్ ప్రాపర్లీ అని చెప్పాను కదా, థింక్ బిగ్ థింక్ ప్రాపర్లీ అని ఎందుకు ఇలా చేస్తావు అంటే, ఐఎమ్ నాట్ హ్యాపీ డిస్పైట్ అని చెప్పబోతుంటే నైనిక ఐఎమ్ హ్యాపీ ఇఫ్ షీ గోస్ టు అదర్ క్లాన్ అనగానే విష్ణుప్రియ ఇది కూడా పాయింటేగా, మనకి క్లాన్ బాగానే ఉంది, వీళ్ళందరికీ క్లాన్ బాగానే ఉంది, ఒక్క సోనియాతోనే వీళ్ళకి ప్రాబ్లం, సోనియా చీఫ్ అయి పక్క వెళ్ళిపోతే ఇది కూడా బాగానే ఉంటుంది కదా అనుకుంది విష్ణుప్రియ. అంటే నా ఆప్షన్ అదే, కానీ ఆమె పోతే కూడా నాకు హ్యాపీయే కదా అని చెప్పి అనుకుని ఎలా గోక్కుంది. కానీ పక్కన సీత ఆవిడ వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు, నేను చీఫ్ అవ్వాలి, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎక్కడైనా సరే కరాటే అన్నింటిలో నేను క్రికెట్ టీంలు అన్నీ లీడ్ చేస్తున్నాను, నేను లీడర్ని, నాకు ఏదైనా సరే నేను ఒకసారి చీఫ్ అయినా చూపిద్దామని చెప్పాను అని ఆవిడ అనుకుంటుంది. వీడికేమో క్లాన్ బాగానే ఉంది, నిఖిల్ బాగానే ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉంది, గెలుస్తుంది, ఆ సోనియాతన ప్రాబ్లం సోనియాని పంపించేద్దాం అనుకున్నారు. పక్కన సీతకేమో అర్థం కాలేదు. నెక్స్ట్ ఇక్కడ పృథ్వీది చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది. పృథ్వీ, నైనిక, విష్ణుప్రియ, సీత అందరూ కూర్చుంటే ఇవన్నీ చూసే వచ్చాం, మీరు ఏదో స్ట్రాటజీ అనుకుని ఇవన్నీ చూసే వచ్చాం అంటే, నైనిక మనకున్న అంటే తనేమనుకుందంటే తనకి ప్లస్ విష్ణుప్రియకి మధ్య గొడవలు పెడుతున్నాడేమో అనుకుంది. పృథ్వీ ఏమో ఐ డోంట్ కేర్, మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు నేను పట్టించుకున్నాను చెప్పి తర్వాత రియలైజేషన్ వచ్చింది అమ్మాయికి, వచ్చి సారీ చెప్పింది. ఆయన కూడా సారీ చెప్పాడు. సారీ చెప్పి నేను వాళ్ళిద్దరిలో ఎవరైనా నాకు ఓకే, నీకు మాత్రం చేయను, నేను వెళ్తే మాత్రం నేను తీసేస్తాను నైనిక అన్నాడు తను. నెక్స్ట్ బదరు విష్ణుప్రియ, నిఖిల్ ఇద్దరు సేమ్ టైంలో పట్టుకున్నారు. చూడండి ఇద్దరు సేమ్ టైంలో పట్టుకున్నారు. వీళ్ళు పట్టుకున్నప్పుడు అటేపు అద్దం రూమ్లో ఉంచుకుంటారు, సింహం రూమ్లోంచి ఆ యాంగిల్లో అయితే మాత్రం నేను చూశాను, వీళ్ళందరూ కవర్ చేస్తున్నారు. ఎవరు పట్టుకున్నారు హ్యామర్ అన్నది ఎవరికి తెలియదు, అటు సైడ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరికి తెలియదు, మనకి ఫ్రంట్ కెమెరాలోంచి మాత్రం తెలుస్తుంది. కాకపోతే ఎట్ ఏ టైం పట్టుకున్నారు, ఇద్దరు ఫింగర్స్ మాత్రం ఒకేసారి టచ్ అయినాయి. విష్ణుప్రియ అంటది ఐ గాట్ ఇట్ ఫస్ట్ అంటది. యష్మి ఏమో విష్ణు నువ్వు మాత్రం మొదలమాకు ఖచ్చితంగా పట్టుకో అంటది, ఎందుకంటే అక్కడే గేమ్ టర్నింగ్లో ఉందన్నమాట, ఎవరినైనా తీసేస్తారని చెప్పి. సోనియా వచ్చింది, నిఖిల్ పట్టుకున్నాడు, నువ్వు పట్టుకున్నావు కానీ నిఖిలే పట్టుకున్నాడు, ఫస్ట్ పట్టుకున్నాడు అంటే, ఆవిడకి అసలు కనిపించలే, ఆవిడ ఎక్కడ లోపల ఉంది, ఆవిడ కూడా చెప్పేస్తుంది కనిపిస్తుందని చెప్పి. నైనిక పైనుండి పట్టుకుంది విష్ణుప్రియని పట్టుకుందంటే, యష్మి డోంట్ గివ్ అప్, నువ్వు మాత్రం వదిలేకు అని చెప్పి ఇక్కడ వీళ్ళు బలం చూపించుకున్నారు. విష్ణుప్రియ, నిఖిల్ వాళ్ళిద్దరు చూపించుకుంటే బాగుండేది, కానీ వీళ్ళందరూ వచ్చారన్నమాట గేమ్లోకి యాడ్ అయ్యారు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ అని చెప్పి నిఖిల్ పుల్ చేయడం స్టార్ట్ చేశాడు. మణికంఠ, విష్ణుప్రియ, యష్మి, నబీల్ వీళ్ళందరూ ఒక సైడు, నిఖిల్ ఒక సైడు. అంటే నిఖిల్ దగ్గర చుత్తులాక్కోవటం కానీ నిఖిల్ లాగటం కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇచ్చేసుకున్నారు అనమాట. సో మొత్తానికి అది అటులాగి ఇట్లాగి విష్ణుప్రియ వచ్చింది. ఇక నాకేమనిపించిందంటే పృథ్వీ, సోనియా వీళ్ళు కూడా రావచ్చు, కానీ వీళ్ళు ఇంకా గేమ్లో ఉన్నారుగా, అందుకని రాలేదన్నట్టు అనిపించింది. మేబీ లైవ్లో ఏమైనా డిఫరెంట్ జరిగిందేమో నాకు తెలియదు కానీ, బట్ ఇది మాత్రం ఇది. విష్ణుప్రియ ప్రేరణకి ఇచ్చింది. ప్రేరణ సారీ అని చెప్పుకుంటే వెళ్తుంది. యష్మి సారీ ఎందుకు అడుగుతున్నా అని చెప్పి గట్టిగా అరిచింది అనమాట. అరిస్తే అక్కడ దాకా వెళ్ళి ప్రేరణ గట్టిగా జస్ట్ కిడింగ్ అని అరిచింది. మరికంటే అన్నాడు, ప్రేరణ గారు గేమ్ కొంచెం సీరియస్గా ఆడచ్చు కదా, మధ్యలో కిడింగ్లు బిడ్డింగ్లు మనకి ఎందుకు చెప్పండి. ప్రేరణ నీకు రీసెంట్గానే ఛాన్స్ వచ్చింది, ఎవరిని సోనియా అనమాట, నీకు ఎగ్ వచ్చింది, స్ట్రాటజీలా ఇచ్చారని చెప్పి నువ్వు ఫీల్ అయ్యావు, కానీ సంతోషంగా మాత్రం ఎక్కడ అనుకోలేదు అని చెప్తే, సోనియా నీకు కానీ నేను బిగ్ బాస్ హౌస్కి అని చెప్పినానా
ఈ మాటలు నేను చెప్పినానా, నీకు ఎందుకు అవన్నీ అన్నట్టు అందనమాట. అంటే నాకు చీఫ్ అవ్వాలి అన్న హంగర్ ఉంది, వేరే వాళ్ళలో ఇక్కడ కనిపిస్తుంది, నీకు ఛాన్స్ వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు, నువ్వు ప్రూవ్ చేసుకోలేదు అయ్యి అని చెప్పి చూసి చేసుకోలేకపోయి అని చెప్తే సోనియా ఓకే ఇది మాట్లాడి మిగతా మీకెందుకు అని చెప్పి సో తీసేసింది. సీత గుడ్ జాబ్ రా అని చెప్పి ప్రేరణ చేస్తే యష్మి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ రా అంట. ఒక్కసారి అమ్మాయి అని ఊపిరి పీల్చుకుంది. ఎక్కడ ఆ అమ్మాయి చీఫ్ అయిపోద్దో, మళ్ళీ ఆవిడ కింద మనం ఉండాల్సి వస్తుందో అని చెప్పి గుండెలు బాధేసుకుంది పాపం. తర్వాత అనుకొని ఉంటుంది, అరే ఇప్పుడు చీఫ్ అవ్వాల్సింది, క్లాన్లు మారే అవకాశం ఉందన్నమాట. తర్వాత ఉండింటి వీడి పక్క దాంట్లో పెట్టి ఇదే నిఖిల్ ఇదే పృథ్వీతో ఇక్కడ కూర్చొని మనం గేమ్ ఆడిపించే వాళ్ళం కదా అని యష్మి మనసులో అనుకొని ఉంటుంది. నెక్స్ట్ సోనియా ఉంటే చెప్పు ఎవరికి ఇస్తావు అని చెప్పి విష్ణుప్రియ అడుగుతుంది. ఉంటే చెప్పు నువ్వు ఎవరికి ఇద్దాం అనుకున్నాను. విష్ణుప్రియ నేను ఇద్దాం అనుకున్నా ఎవరైనా ఒకటే, ఇద్దరులో ఎవరికైనా ఒకటే, అంటే మణికంఠ నైనికాకి ఇస్తాను అని చెప్పి అన్నాడు. సో అక్కడ 4 మిగిలాయి. మణికంఠ నైనికి ఇచ్చాడు. మణికంఠ లాక్కున్నాడు హ్యామరు, నైనికి ఇచ్చాడు. నైనికి ఏం చేసింది, పృథ్వీని తీసింది. ఐ రియల్లీ వాంట్ ఏ ఫీమేల్ చెఫ్, ఇందాకే చెప్పారు కదా మీరు నన్ను తీసేస్తానని చెప్పి, సో నీ టాక్టిక్ మీ మీద వేసి మిమ్మల్ని తీసేస్తున్నాను అని చెప్పి అంది. ఇది బాగుంది. దానికి ముందు ఐ రియల్లీ వాంట్ ఏ ఫీమేల్ చీఫ్ ఈ బాగోవు, ఈ అవసరం లేదు బిగ్ బాస్ హౌస్లో. ఫీమేల్ గట్టి ఫీమేల్, మేల్ గట్టి మేలు, ఎందుకు ఇది. నెక్స్ట్ బ్రదర్ పృథ్వీ ఇంక గేమ్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఆయన ప్రతాపం చూపించడం స్టార్ట్ చేశాడు. సీతకి ఇచ్చాడు. సీత నైనికాని తీసేసింది సారీ రా అని చెప్పి. యష్మికి ఇచ్చిన రీజన్ నీకు ఇస్తాను, లేదంటే నేను రాంగ్ అయిపోతాను, ఐ వాంట్ టు గివ్ ఏ ఫెయిర్ ఛాన్స్ టు ప్రేరణ అంది. నాకు సూపర్ అనిపించింది నిజంగానే. నైనికాని ఉంచుకుంటే తనకి ఈజీ పీజీ, ఎందుకంటే ఎవరు వచ్చినా సరే నైనికాని తీసేయడానికి సీతకే ఇస్తారు. కానీ తన అలా తీలా, ఈక్వల్ ఛాన్స్ ఫెయిర్ ఛాన్స్ ఉండాలి అంది. నాకు బాగా అనిపించింది సీత ఈ విషయంలో మాత్రం అదిరిపోయింది, అదరగొట్టింది. ఒక పాయింట్ చాలు మనం ఎవరైనా ఇంప్రెస్ అవ్వడానికి. నెక్స్ట్ పృథ్వీ మళ్ళీ సీతకే ఇద్దామా ఏంటి అని చెప్తే, ప్రేరణ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, మన క్లాన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, సోనియాకి ఇద్దాము అని చెప్పి అనుకుంటారు. అంటే సోనియాకి ఇచ్చి సోనియా ఏం చేసిద్ది, సీతను తీసేస్తే ప్రేరణ హెడ్ అవుతుంది, వాళ్ళ క్లాన్ వాళ్ళకు ఉంటుంది, మన క్లాన్ స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. చూసారా అందరూ ముదిరిలే రాజా, ఇక్కడ ఎవరికి ఏం వాళ్ళు ఆడుకుంటున్నారు. నైనిక ఫీల్ అయింది అనమాట. నైన్కి ఇక్కడ డ్రామా చేసినట్టు అనిపించింది, ట్రూ డ్రామా క్వీన్. అసలు నాకు స్కోప్ లేదు, ఎందుకంటే మరి నాగార్జున గారు చెప్పారు కానీ అసలు కనిపించలేదమ్మా, స్కోప్ తెచ్చుకో అని చెప్పి. సో తీసేసినందుకు ఫీల్ అయింది. ఏంటంటే సేమ్ రీజను ఎన్నిసార్లు ఇస్తారు, కొత్త రీజన్స్ ఏమి లేవంట. ఎవరు ఇచ్చారు మీకు, ఎన్నిసార్లు ఇచ్చారు? లాస్ట్ టైం ఎగ్గి టాస్క్లో మీరు ఏమన్నారు, నేనే ఆడినని చెప్పి మీరే చెప్పుకున్నారు. అసలు మీరు పిచ్చే చేయలే, నువ్వేదో 4 సార్లు ఏదో వెళ్ళినట్టు కంటెండర్షిప్కి 4 సార్లు నిన్ను అదే రీజన్ చెప్పి తీసేసినట్టు అలా చెప్పింది ఆవిడ డైలాగ్. నైనిక ఇఫ్ యూ వాంట్ టు ప్లే సేఫ్ అని చెప్పి, అంటే సేఫ్గా ఆడింది అది అని చెప్పి. సేఫ్గా ఎక్కడ ఆడింది, సేఫ్గా ఆడలేదు, ఆవిడకి ప్రేరణ కావాలని చెప్పి పెట్టింది. నిన్నుంచితేనే సేఫ్ ఆడినట్టు, నిన్ను తీయకుండా ఆవిడ చేస్తే సేఫ్ ఎక్కడ ఆడింది సీత. నైనిక ఐఎమ్ వెరీ సారీ రా, నేను ఇప్పుడు నా మాట మీద ఉండాలి కదా, పైగా నేను చీఫ్ అవుతున్నప్పుడు ఇప్పుడే నేను నా మాట మీద లేకపోతే ఎలా అవుతుంది అది అని చెప్పి చెప్పింది అనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ పిలిచారు వీళ్ళందరూ సుత్తి కోసం. అంటే నైనిక మీరు చివరి రౌండ్ వరకు ఉన్నారు కారణంగా ఈ హ్యామర్ని తీసుకోండి, మీకు నచ్చిన సభ్యునికి ఇచ్చే ఛాన్స్ ఇవ్వండి, ఛాన్స్ వస్తుంది అని చెప్తే బిగ్ బాస్ ఇక్కడ ప్లే చేశాడు కొద్దిగా. అంటే సీత మీద అంత కోపం ఉంది కదా, నైన్కి ఏం చేసిద్దని. నైన్కి ఎందుకు చేసిద్ది, నైన్కి డ్రామా చేసింది. అక్కడ డ్రామా క్వీన్ కాబట్టి తీసుకెళ్ళి సీతకి ఇచ్చింది. ఆబ్వియస్గా ఇస్తుంది, ప్రేరణకి ఎందుకు ఇస్తుంది, ప్రేరణకి ఇచ్చి చేయదు కదా, ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. సో సీతకి ఇచ్చింది. ప్రేరణ మీ హార్ట్ ఎక్కడ ఉంది, ఆ ప్రేరణకి రిక్వెస్ట్ చేసుకోవాలని చెప్పింది. అంటే ప్రేరణ మీ హార్ట్ ఎక్కడ ఉందో తెలుసు, మీరు ఎవరికి ఇస్తారో తెలుసు. అంటే అలా ఏముంది, ఇప్పుడే వాళ్ళు నాతో గేమ్ ఆడారు కదా, నేను ఆడతానేమంటే నువ్వు చెయ్యలే మా తెలిసిలే కానీ అంది, వెళ్ళి తనకే ఇచ్చింది. సీత ఐఎమ్ సారీ, నేను సపోర్ట్ చేస్తాను, చివరి దాకా సపోర్ట్ చేస్తాను, అలా అని చెప్పి నేను త్యాగం చేయలేను, నాకు చీఫ్ అవ్వాలని ఉందని చెప్పి తను కొట్టేసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అందరికీ థ్యాంక్స్ చెప్పింది. సీత ఇదైంది, చీఫ్ అయింది అనమాట. విష్ణుప్రియ సో నిఖిల్ అడుగుతాడు, ఎందుకు నీకు వాళ్ళు సపోర్ట్ చేశారు, నన్ను ఎందుకు నా సైడ్ నుంచి ఎవరు రాలేదని. దే ఆర్ ఆల్ అగైనెస్ట్ యూ, సో దే సపోర్టెడ్ మీ అంతే. అంటే నిఖిల్ సరే దే సపోర్టెడ్ యూ, నీ దగ్గరికి వచ్చింది, నువ్వు నైన్కి కానీ సీతకు కానీ ఇవ్వలేదు కదా, ఎందుకు ఇవ్వకుండా ప్రేరణకి ఎందుకు ఇచ్చావు అంటే, విష్ణుప్రియ నేను సీతను అడిగిన తర్వాత మనం టీం వాళ్ళని అడిగాను, అడిగానే సీత తన దగ్గర, అంటే సీత అడిగానా లేదా అంటది. తన దగ్గర సీత కూడా కవరింగ్ ఇదంతా తన దగ్గర ఉన్న ఆప్షన్స్లో ప్రేరణకి ఇస్తానంటే ఇవ్వు అని అన్నాను అని చెప్పి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు ప్రేరణను తీసేస్తారు కాబట్టి, సోనియా ఉండాలి కాబట్టి, సోనియా లేకుండా సోనియా వెళ్ళిపోయింది కాబట్టి ఇలా బాధ అనమాట ఇదంతా. సోనియా మన ఇద్దరం టీం కాదురా, రిలాక్స్, కూల్ డౌన్ అంట. పృథ్వీ ఎవరు ఏంటి అంటాడు. అప్పుడు దాకా పృథ్వీ ఎక్కడ ఉంటాడు అనమాట. ఎవరు ఏంటంటే సోనియా మనల్ని ఎవరు అడగలేదు కదా, టీంని అడిగారు అని చెప్తే చిత్ర ఎలాగా ఆయన మామూలుగా ఉన్నాడు, కామ్ డౌన్గా ఉన్నాడు. మనతో టీం కాదురంటారా, కూల్ డౌన్, రిలాక్స్. ఆయన ఎక్కడైనా అన్నాడా మీరు కూల్ చేయడానికి మీరు రిలాక్స్ చేయడానికి, అదే రెచ్చగొట్టినట్టుంది. నువ్వు ఇప్పుడు లేచారు అన్నట్టు. అప్పుడు సీత అంటది, సరే నిఖిల్ నువ్వేనా ఒకసారి విష్ణుప్రియకి ఇచ్చావంటే నేను లాస్ట్ కన్సిడరేషన్ ఈ క్లాన్లో అని చెప్పి విష్ణుప్రియ గట్టిగానే అంటది.
నెక్స్ట్ సీత ఆల్రెడీ క్లాన్ బాధ్యతలు తీసుకొని ఇంకా లెటర్ రాకుండా యూటిల్స్ క్లీన్ చేసేయండి, మీరు వచ్చేసేయండి ఇచ్చేసేయండి అని చెప్పి స్టార్ట్ చేసింది చీఫ్ కింద. నెక్స్ట్ విష్ణు అక్కడ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, ఆయనక సోనియా ఓదారుస్తూ ఉంటుంది. మరి సోనియా కన్సర్న్ నిజమైన కన్సర్న్ లేదు తెలియదు. నేను నైట్ మాత్రం నిఖిల్ని కరెక్ట్ చేసింది, నామినేషన్స్లో నువ్వు తనకి రాంగ్గా గైడ్ చేస్తున్నావు, తన ఇమ్మెచ్యూర్డ్, నువ్వు తనకి రాంగ్ పాయింట్ ఇచ్చింది ప్రేరణ అని చెప్పావు, కాదు ప్రేరణ రైట్ పాయింట్తో తను నామినేట్ చేసింది, నువ్వు గైడ్ చేయాలంటే ఏదో ప్రాపర్గా గైడ్ చేయి, లేదంటే గైడ్ చేయకు అని చెప్పింది. నెక్స్ట్ సీత సోనియా ఫీల్ అవుతుంది అది అని చెప్తుంటే, మీకు సోనియా మధ్యలో నేను చూసి పృథ్వీ తను అడిగిందంట, పృథ్వీకి నాకు మధ్యలో నువ్వు ఎవరిని చూస్ చేస్తాను అడిగితే నేను పృథ్వీనే చూస్ చేస్తానంది. ఎందుకంటే నాకు పృథ్వీతో ఎక్కువ బాండ్ ఉందంటే దానికి సోనియా హట్ అయింది. ఇక్కడ ఎవరైనా చీఫ్ అవ్వాలంటే బాండింగ్స్ అది చూసుకోవాల్సింది, లీడర్షిప్ క్వాలిటీస్ అది చూసుకోవాల్సిందని. నీకు ఎలా తెలుసు అంటే ఇందాక అదే రీజన్ చెప్పి ఆవిడ సీత క్లాన్లోకి వెళ్లకుండా నిఖిల్ క్లాన్లోనే జాయిన్ అయింది అందుకని చెప్పి. నెక్స్ట్ విష్ణుప్రియ అంటే నెక్స్ట్ టైం నువ్వు కొంచెం ఎమోషనల్గా యూ షుడ్ అండర్స్టాండ్, చాలా ఎమోషనల్గా ఉన్నారు మీరు, మీ ఫ్రెండ్ని చేయాలంటే ఎలా చేస్తారు అది అంటే పృథ్వీ నేను చేయనని చెప్పాడు డైరెక్ట్గా, నేను నామినేషన్ చేయను తనని చెప్పాడు. నెక్స్ట్ విష్ణుప్రియ సీత ఒకవేళ క్లాన్లోకి తీసుకోవాల్సి వస్తే అంటే విష్ణుప్రియ నన్ను తీసుకో ప్లీజ్ అని చెప్పి సీత. నిఖిల్ గేమ్ ప్లే మాత్రం వరస్ట్, ఒకరిద్దరని కాదు అసలు అందరూ అంటున్నారు. యష్మి నేను యష్మి నేను చెప్తా ఉంటే 2 weeks చెప్పాల్సిన పాయింట్స్ 2 weeks బ్యాక్ మనం ఒక 1-2 weeks తర్వాత చెప్పాల్సిన పాయింట్స్ అని చెప్పేసింది. అంటే నువ్వు కూడా చెప్పు అది అంటే నేను డైరెక్ట్గా నిఖిల్గా చెప్తాను, తనకేం చెప్పనని చెప్పి, నీ వాయిస్ చచ్చిపోయింది నిఖిల్ అని చెప్పి చెప్దాం అనుకున్నారంట. సో డైరెక్ట్ నామినేషన్స్లోనే చెప్పిద్దంట ఈవిడ. అప్పటికి మనకి ఒక 10 వారాలు 15 వారాలు అయిపోతాయి, తర్వాత బయటకు వచ్చి ఇంటర్వ్యూలో చెప్పిద్ది ఆవిడ, అప్పుడు దాకా చెప్పదు. సో ఇది యష్మి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. యష్మిని ఇప్పుడు అప్పుడే ఎవ్వరు గేమ్ నుంచి కదిలించలేరు. అంతమంది ఆడియన్స్ని తన మాటల తోటాలతో ఆవిడ మాటల గుణపాలతో అసలు అట్రాక్ట్ చేసింది. సూపర్ అంటే సూపర్. ఎపిసోడ్ మాత్రం బాగుంది. అన్సీను కొంచెం హెల్త్ బాగానే ఉందిలేండి, చాలా ఉంది కాకపోతే అన్సీను. సో చేయగలిగినంత వరకు చేస్తాను. నేను నైట్ పార్ట్ 2 పెట్టలేకపోయాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి వరుసగా కాల్స్తూనే ఉన్నా. ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు తెలుసు నేను పోస్ట్ చేశాను, యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియదు, ఇంకేం చేయలేము. ఇన్స్టాగ్రామ్ మాత్రం ఇన్ఫార్మ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఫాలో అవటం, లేదంటే స్టోరీస్ చెక్ చేస్తూ ఉండడం చూడండి అంతే. హోప్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారనుకుంటున్నాను, వీడియో లైక్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.